చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇన్ని వందల కోట్లు సార్? సంపాదించి వస్తుంది సార్. సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి ఎందుకు సార్ వచ్చింది సార్? ఏమన్నా ప్యాషన్. ఆ థాట్ మీదేనా సార్? పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే ఒక వేగంగా 100 సినిమాలు పూర్తి చేయాలని టార్గెట్ ఏంటి సార్? అసలు నాకు అర్థం కాదు. నేను అనుకున్న ఫ్యాక్టరీ మోడల్లో వెళ్తే ఐ మే బి ద ఫస్ట్ వన్ టు డూ 100 ఫాస్టెస్ట్. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు సార్? అసలు ఎన్ని సినిమాలు తెర మీదకి వచ్చాయంటారు? ప్రొడక్షన్ 50 విల్ లాంచ్ బిఫోర్ ఎండ్ ఆఫ్ 50 అనేది ఏమన్నా ఒక పెద్ద హీరోతో కానీ ఒక పెద్ద టూ అర్లీ, బట్ అదొక ల్యాండ్ మార్క్ మూవీ. చాలా నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కుంగిపోకుండా మళ్ళీ అదే స్థాయిలో సినిమాలు తీస్తున్నారు. ఇటీవల వచ్చిన మిస్టర్ బచ్చన్ కావచ్చు, విశ్వం కూడా చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా సరాసరి ఖర్చులతో సరిపెట్టుకుంది అనే పరిస్థితికి వచ్చింది. ఎలా రన్ అవుతుంది మనీ అంతా కూడా? సినిమా ఈజ్ నాట్ మై ప్రైమరీ. యాజ్ అ ప్యాషన్ మేబీ లాస్ట్ 2 yearsలో కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. యాజ్ ఎ మనీ నాకు సినిమాల నుంచి ఐఎమ్ నాట్ అర్నింగ్ బ్యాక్. 24 ఈజ్ డెఫినెట్లీ అ బ్యాడ్ ఇయర్. వీ లాస్ట్ సిగ్నిఫికెంట్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా వచ్చే కథలను మీరు ఎప్పుడు ఓపికగా వింటారా సార్? ఏది హిట్ అవుతుందో ఏది ఫ్లాప్ అవుతుందో యూ కెనాట్ గెస్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి 25 చాలా మంచిగా ఉండబోతుంది, మంచి సినిమాలు అదే బ్లాక్ బస్టర్లు రాబోతున్నాయి అంటున్నారు. ఏంటి సార్ ఆ సినిమాల గురించి ఏమైనా తెలుసుకోవచ్చు? కల్కి సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా పెట్టి మారుతి లాంటి ఒక డైరెక్టర్తో ఒక ప్రయోగం చేయడం సక్సెస్ ఉంటుందంటారా? అది కూడా మారుతి గారితో. ఇంతవరకు వరల్డ్లో తీయనంత సైజ్ ఆఫ్ హారర్ ఈ సినిమాలో ఉంటుంది. మన ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కదా సార్ ఫస్ట్. దాని మీద ప్రభాస్ అభిమానులు సంతోషంగా లేరు. చెప్పాలంటే ప్రభాస్ కూడా పెద్దగా సంతోషం వ్యక్తం చేయడం లేదు. గతంలో మీరు ప్రభాస్ది తెలుగు రైట్స్ మీరు కొన్నారు, బట్ అయితే దాంట్లో మళ్ళీ మీరు దాన్ని ఇతరులకు అమ్మినప్పుడు దాదాపు 35 నుంచి 40 కోట్లు నష్టం వచ్చింది. మరి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికే ప్రభాస్ గారు మీకు రాజాసాబ్ మూవీ అవకాశం ఇచ్చారు. ఇదంతా గాసిప్ అండ్ స్పెక్యులేషన్. బ్రో సినిమా వల్ల మీకు బయట చాలా మార్కెట్ వచ్చేసింది సార్. అంటే బ్రోలో ఒక ఇంటర్వ్యూ వల్ల వచ్చింది అనుకుంటున్నా. మేబీ హావ్ టు థ్యాంక్ అంబటి రాంబాబు. ఇచ్చారు సార్, రోజుకు 2 కోట్లు ఇచ్చారు సార్ మీరు పవన్ కళ్యాణ్ గారికి రోజు సినిమాకి. మన 24 ఎన్నికల్లో జనసేన విజయం సాధించగానే దాదాపు ఒక 2 కోట్లకు పైన ఖర్చు చేసి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున పార్టీ కూడా ఇచ్చారు మీరు అంటారు. వి జస్ట్ వాంటెడ్ టు సెలబ్రేట్ అంతే. సో మరి ఏం ఆశించి ఆయన ఇంత పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చారు ఇక్కడ? ఇప్పుడు సినిమాలో కోట్లు పెడుతున్నారు మీరు, ఒక 100 కోట్లు రాజకీయాల్లో పెడితే ఎమ్మెల్యే అయిపోతారు కదా. మన కంటెస్ట్ చేసింటే ఆదోని ఎమ్మెల్యే ఈజీగా అయ్యింది. గతంలో ఈ ఫీనిక్స్ కంపెనీ వాళ్ళతో ఏదో చిన్న ఇష్యూ వచ్చి, ల్యాండ్ ఇష్యూ వచ్చి కేసులు నమోదయ్యి అదంతా కూడా జరిగింది. అసలు ఏంటి సార్ ఇష్యూ? పొలిటికల్గా మీరు స్ట్రెంత్ తీసుకోరు, కానీ పవన్ కళ్యాణ్ గారితో మీకున్న అనుబంధంతో చాలామంది మొన్న ఎన్నికల సమయంలో టికెట్ల కోసం మీ వెంటబడ్డారంట. 100 సినిమాల్లో చిరంజీవి గారి సినిమా ఖచ్చితంగా ఉంటుందని అనుకోవచ్చా? నా సైడ్ నుంచి రేపే సైన్ చేయాలని. ఈ స్థాయికి వచ్చారు సార్. మీకు జన్మనించిన ఆదోని కోసము. కానీ రాయలసీమలో నేను ఒక పెద్ద ఇండస్ట్రీ అయితే పెడతాను. ఐ పుట్ ఎ వెరీ లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేసింది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన ఈరోజు పారిశ్రామిక రంగంలోనే కాకుండా సినీ రంగంలో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకొని అతి వేగంగా ఎదిగిన వ్యక్తి, అతి తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. పారిశ్రామిక రంగంలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఆయన సినీ రంగంలో కూడా తనదైన ముద్ర చూపించుకోవడానికి వేగంగా 100 సినిమాలు తీయాలనే లక్ష్యంతో ముందుకు వడివడిగా అడుగులేసి ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే 46 సినిమాలు తీసిన ఆయన త్వరలో 47వ చిత్రము కూడా తెర మీదకి రాబోతోంది. ఇక 48, 49, 50 చిత్రాలు కూడా రెడీగా ఉన్నట్టు, కథలు రెడీగా ఉన్నాయి, అవి కూడా సెట్స్ మీద ఉన్నాయి. అతి త్వరలోనే 50 సినిమాలు పూర్తి చేసుకుని ఆ తర్వాత 100 సినిమాల పండుగను కూడా జరుపుకోబోతున్నారు ఆయన. ఇంతకైనా ఎవరు ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మనం లోపలికి వెళ్తున్నాము. ఆయన గురించి అంటే లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ చెప్తా, ఆయన ఎవరో కాదు, ఒక దిగ్గజ ప్రొడ్యూసర్,
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఫౌండర్ అయిన టీజీ విశ్వప్రసాద్ గారు. ప్రస్తుతం టీజీ విశ్వప్రసాద్ గారు ఈ ఆఫీస్లోనే ఉన్నారు. ఆయనకు బోలెడు సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు ఒక సినీ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే ఆయన ఆఫీస్ కూడా. ఇక్కడికి లోపల వెళ్తున్నాం మనము. లోపలికి వెళ్ళిన తర్వాత టీజీ విశ్వప్రసాద్ గారు అంటే ఒక జర్నీ గురించి, ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన ఈ స్థాయికి ఎదిగారు ఏంటి అన్న పూర్తి వివరాలు, ఆయన జర్నీ గురించి కూడా ఇంటర్వ్యూలో మనం తెలుసుకుంటాము. ఒక్కసారి నన్ను ఫాలో కండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. బాగున్నారు కదా? చాలా సంతోషంగా ఉంది సార్. రాయలసీమ ప్రాంతానికి చెందిన మీరు ఈరోజు అమెరికాలో స్థిరపడినప్పటికీ కూడా మన ఉమ్మడి రాష్ట్రం అంటే మనకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకు అందరి దగ్గరే. దీన్ని మర్చిపోకోకుండా అంటే ఇక్కడి మన రాయలసీమ బిడ్డలకు కావచ్చు, ఈ ప్రాంత వాసులకు పారిశ్రామిక రంగంలో మీరు విశేషంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా మీకంటూ ఒక గుర్తింపును క్రియేట్ చేసుకున్నారు సార్. అసలుకి టీజీ విశ్వప్రసాద్ గారు అంటే ఈరోజు అందరికీ కూడా అయ్యో ఆయన అసలు చాలా పెద్ద పెద్ద మూవీస్ త్వరగా 100 సినిమాలు పూర్తి చేసే వేటలో కూడా ఉన్నారు. ఆయన 2025లో బ్లాక్ బస్టర్లు రాబోతున్నాయంటూ అంటున్నారు. అలాంటి మిమ్మల్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మరి అవకాశం ఇస్తున్నారు కదా నాకు? ఒక హాఫ్ అన్ అవర్ నాకు అవకాశం ఇస్తే మీరు విషయాలన్నీ తెలుసుకుంటాం. టీజీ అంటే ఏంటి అనేది ఎవరికి టీజీ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. అది రాయలసీమలోనే తుమ్మలం గుత్తి, మీ ఆదోని పక్కనే ఉన్న గుత్తి రాయలసీమ. అది యాక్చువల్గా ఒకసారి తుంబలం ఉంటుంది, ఇంకోసారి గుత్తి ఉంటుంది. ఓకే ఓకే సార్. ఒరిజినల్ ఫ్యామిలీ గుత్తి నుంచి తుమ్మలం, తుమ్మలం నుంచి ఆదోనికి వచ్చినారు అనమాట. ఓకే ఓకే. గుత్తి నుంచి తుమ్మలం, తుమ్మలం నుంచి ఆదోని. అందుకు అంటే మా యాన్సిస్టర్స్. ఓకే ఓకే సార్. అంటే రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన మీరు అంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం మీద అనేది నాకున్న సమాచారం సార్. అయితే ఈరోజు ఈ స్థాయికి ఎదిగి ఒక సాఫ్ట్వేర్ రంగం ద్వారా ఎంతోమంది ఉపాధి కల్పిస్తున్నారు. అది కాక సినీ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి ఒక ప్రొడ్యూసర్గా రాణిస్తూ మీకంటే ఒక మార్కును క్రియేట్ చేసుకున్నారు సార్. ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలని సార్ నాకు. అంటే మీరు చెప్పినట్టు ఆదోనిలో టీజీ అంటే ఇట్స్ వెరీ వెల్ నోన్ ఫ్యామిలీ. ఒక 35-40 ఫ్యామిలీస్ ఉండేవి అంటే నేనున్న టైంలో. నాది 7th జనరేషన్ ఇన్ ఆదోని అంటే టీజీ అంటే బ్యాక్ యాన్సిస్టర్ ట్రీ చూసుకుంటే నేను తీసుకుంటే మీది నోన్ దీనిలో నేను 7th జనరేషన్. ఓకే. విత్ ఇన్ ఆదోనిలో టీజీ అంటే వెరీ వెల్ ఆఫ్. దానిలో పర్టికులర్గా టీజీ వెంకటేష్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కజిన్ వసంత్ గుప్తా అని చెప్పి ఆయన పేపర్ మిల్ పెట్టి అంటే మేబీ స్టేట్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అప్పట్లో. కంటిన్యూడ్ విత్ వెంకటేష్ గారు ఈజ్ ఇన్ ద సేమ్. మా ఫ్యామిలీ వచ్చి దే ఆర్ మోర్ ఇన్ టు బిజినెస్ అండి. అంటే కాటన్ జిన్నింగ్, ప్రెస్సింగ్ బై డిఫాల్ట్ వీఆర్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ అనమాట. అంటే నాకున్న సమాచారము మీది మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, ఒక మధ్యతరగతి కుటుంబం అని నేను విన్నాను సార్. అంటే ఆదోని వరకు వీఆర్ వెల్ ఆఫ్. ఓకే సార్. బట్ వాట్ ఈజ్ ఇన్ ఆదోని ఈజ్ నాట్ సేమ్ వెన్ యూ కమ్ అవుట్. ఓకే ఓకే. అంటే నేను 89 to 93 ఇంజనీరింగ్ చదివినా అండి. 89 to 93 ఎక్కడ సార్? బళ్ళారి. మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ సార్? ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆదోని. ఆదోని స్కూల్ అండ్ కాలేజ్ వరకు కాదు, ఇంటర్మీడియట్ వరకు ఆదోని. ఓకే. ఇంజనీరింగ్ బళ్ళారి. నాన్నగారు పేరు సార్? మా ఫాదర్ పేరు టీజీ రుక్మాంగద గుప్తా అండి. ఓకే. అమ్మగారు? గీతాంజలి. ఎంతమంది సంతానం సార్? నాకు 2 సిస్టర్స్ అండి. ఓకే. ఒక సిస్టర్ బెంగళూరు ఉంటుంది, ఇంకో సిస్టర్ వన్ అండ్ ఓన్లీ సార్. మా ఫాదర్ వాళ్ళు ఒక 4 members బ్రదర్స్. ఓకే. 3 సిస్టర్స్ వాళ్ళు. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ కంబైన్డ్ ఫ్యామిలీ. అంటే ఏంటి సార్ మీ జర్నీ అంటే ఇంజనీరింగ్ పూర్తి చేసిన మీరు ఎలా అంటే అమెరికాకు వెళ్ళి ఈరోజు చూస్తే మీరు అమెరికా పౌరుడు అయిపోయారు. అక్కడ సిటిజన్షిప్ వచ్చింది మీకు. ఆ స్థాయి వరకు ఎలా వెళ్ళారు సార్? ఎన్నో హైడిల్స్ ఉంటాయి, చాలా జర్నీ ఉంటుంది. అసలు ఏంటి? ఆదోని వరకు వేరే వెరీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ. ఓకే సార్. దెన్ ఎవ్రీ వన్ ఇంటూ బిజినెస్ అనమాట. ఓకే. సార్ మేబీ నేను ఐఎమ్ ద ఫస్ట్ వన్ అర్లీ వన్స్ టు బ్రేక్ ట్రెడిషన్ అంటే జాబ్లోకి వెళ్ళడం అన్నది. ఓకే. సో నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివినాను అప్పట్లో. మేబీ కంట్రీలోనే రెగ్యులర్ యూనివర్సిటీస్లో కంప్యూటర్ సైన్స్ అన్న డిగ్రీ ఉన్న దానిలో ఐఎమ్ ఇన్ ద 3rd batch. అట్లీస్ట్ మా యూనివర్సిటీకి 3rd batch. అప్పట్లో కంప్యూటర్ సైన్స్ అని మీ డిగ్రీగా లేదు. ఇంజనీరింగ్ అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అవి ఉండేది. కానీ కంప్యూటర్ సైన్స్ ఇంట్రడ్యూస్ చేసింది late 80sలో. ఓకే. నేను 89లో జాయిన్ అయినాను. సో మా యూనివర్సిటీకి నేను 3rd batch. ఓకే. ఏ యూనివర్సిటీ సార్ మీరు? నేను గుల్బర్గా యూనివర్సిటీ అండి. ఓకే. బట్ ఇట్ వాస్ సిమిలర్ విత్ మెనీ యూనివర్సిటీస్. అంటే ఓకే. సో చదివిన దానికి ఏదన్నా అంటే ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలని ఫస్ట్ జాబ్లో ఎంటర్ అయినాను. ఓకే. బీటెక్తోనే
మరి పీజీ చేయాలి అనిపించలేదు సార్ మీకు? లేదండి, అదే ఓకే. అప్పట్లో మరి కంప్యూటర్ స్పెల్లింగ్ చెప్తే జాబ్లు వచ్చేది. ఓకే. సో కంప్యూటర్ స్పెల్లింగ్ చేస్తే జాబ్ వస్తుంది. అంటే డిమాండ్ అలా ఉండేది. ఓకే ఓకే సార్. సో ఫస్ట్ జాబ్ జాయిన్ అయినాక ఎక్కడ జాయిన్ అయ్యారు జాబ్? నా ఫస్ట్ జాబ్ వచ్చి వైశ్య బ్యాంక్లో ఐటీలో వర్క్ చేశాను నేను. వైశ్య బ్యాంక్లో. ఓకే. సో ఒక డిసడ్వాంటేజ్ అంటే మంచి జాబ్లో అంటే మీకు ఆ కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఓకే. నేను చదివిన నా క్లాస్మేట్స్ అంతా నేను 93 బయట వస్తే 95 నుంచి అందరూ అమెరికాకి వెళ్ళేవాళ్ళు. నేను వెళ్ళడానికి కొంచెం ఒక 1.5 2 years ఎక్కువ పట్టింది టైము. ఎందుకు? అదే అండి, కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మీకు ఓకే అన్ని కంఫర్ట్గా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఉన్నాం. ఎందుకు? అప్పుడేమైనా మీకు జస్ట్ రెజ్యూమే ఇస్తే ఒక వీకెండ్ వెళ్తే మీకు 2-3 జాబ్లు వస్తాయి. అలా ఉండేది మార్కెట్. నేను 97లో త్రూ విప్రో అమెరికాకి వెళ్ళాను. ఎందుకు సార్ ఇక్కడ హ్యాపీగా కంఫర్ట్గా ఉన్నప్పుడు మళ్ళీ విదేశాలకు అమెరికాకి వెళ్ళాలని ఎందుకు అంటే అనిపించింది? ఫస్ట్ నేను ఆదోన్ నుంచి బెంగళూరులో వెళ్ళానండి జాబ్. అంటే నేను ఆదోన్లో ఐఎమ్ వెల్ ఆఫ్, బట్ బెంగళూరు వెళ్ళేసరికి యూ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ కదా. సో కరెక్ట్ కరెక్ట్. మన ఇంటికి మనం రారాజు, వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం నేను ఆదోన్లో మొత్తం ప్రాపర్టీస్ అమ్మినా నాకు బెంగళూరులోకి ఇల్లు రాదు. కరెక్ట్. అలా నమ్మలేం కదా. సో కరెక్ట్ కరెక్ట్. అప్పుడు రియలైజ్ అయిందంటే మనము ఏ స్థాయిలో ఉన్నాము అంటే ఆదోన్లో ప్రాపర్టీస్ అన్నా బెంగళూరులోకి ఇల్లు కూడా కొనుక్కోలేనంటే నా స్థాయి ఏంటి, నేను ఏ పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు అనేది మీకు అంటే నేను బెంగళూరులో మ్యారేజ్ చేసుకున్నాను. సో అప్పుడు అంతవరకు బాగానే ఉండేది. సో సింగిల్గా ఉన్నప్పుడు యూ డోంట్ నీడ్ లాట్. ఐటీలో యూ గెట్ పెయిడ్ వెల్, కానీ ఇల్లు కొనేంత ఉండదు. ఓకే కరెక్ట్ అండి. అప్పుడు నెసెసిటీస్ మీద అంటే ఆపర్చునిటీ ఉంది, బట్ అమెరికా వెళ్ళాలన్న పెద్ద అంబిషియస్గానో లేకుంటే డ్రీమ్గా ఏం లేదు. ఆపర్చునిటీస్ ఈజీగా ఉన్నాయి. మ్యారేజ్ అయినాక ఫైనాన్షియల్ నీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా అంటే ఒక ఆపర్చునిటీ తీసుకొని వెళ్ళిపోయినాను. తప్పుగా అనుకోతుంది సార్, లవ్ మ్యారేజ్ అరేంజ్మెంట్ సార్? విత్ ఇన్ ఫ్యామిలీ నన్ను చేసుకున్నాను. సో అరేంజ్డ్ అని అనుకోను. నాకు 2 పిల్లలండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే. అమ్మాయిని కూడా సినీ రంగానికి పరిచయం చేసినట్టున్నారు ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. కృతిక ఐ మీన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా అయింది. సో తను షీ వాంట్స్ టు డిసైడ్ హౌ అంటే అమెరికాలో ఉండాలన్నా ఇండియాలో అన్నది. ఓకే సార్. బట్ మోస్ట్లీ వస్తుంది అనుకున్నాను. షీ మే కమ్ బ్యాక్ యాజ్ అ ప్రొడ్యూసర్. సరే, ఒక ఐటీ ప్రొఫెషన్లోకి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, అక్కడ సిటిజన్షిప్ కూడా మీకు వచ్చేసింది. నేను చాలా కంపెనీలు పెట్టారు, ఎంతోమంది ఉపాధి కల్పిస్తున్నారు మన సార్. అసలు సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని ఎందుకు సార్ వచ్చింది సార్? ఏమన్నా నేను అమెరికాకి 97లో వెళ్ళానండి. నాకు 2008లోనే నాకు సిటిజన్షిప్ ఎలిజిబిలిటీ ఉంది. ఈ మధ్యలో నాకు 1.5 year బ్యాక్ తీసుకున్నాను నేను. ఎందుకు అసలు మీరు అక్కడ సిటిజన్షిప్కి దీనికి సంబంధం లేదంటే? అదే సంబంధము ఉందని నేను అనట్లేదు సార్. అక్కడ తీసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, వెల్-ఆఫ్ ఉన్నారు. అంటే సినీ ఇండస్ట్రీలోకి మళ్ళీ ఎందుకు తొంగి చూశారు అనేసి. జనరల్గా 2005 వరకు నేను జాబ్ చేసేవాడిని. 6లో అగైన్ అంటే నాకు బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను కాబట్టి జాబ్కు లాంగ్ టర్మ్ ఉండాలన్న ఇంట్రెస్ట్ ఉండలేదు. సో బిజినెస్ స్టార్ట్ చేసినాక ఒక 5 to 10 years చేసి 10 మందికి ఉపాధి కల్పించే మీరు ఇంకొక ఉపాధి కోసం ఉండకూడదు అనేది దీని నుంచి ఒక 10 yearsలో బయట రావాలనుకునే స్టార్ట్ చేశాను టెక్ బిజినెస్. బట్ అనుకోకుండా అది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 19 years అవుతుంది. ఒక 6-7 years బ్యాక్ నుంచి ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఈ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు? సినీ ఇండస్ట్రీలోకి జస్ట్ మోర్ ఆఫ్ ప్యాషన్ అండి. అంటే ఫస్ట్ సోషల్గా ఐ వాజ్ వెరీ యాక్టివ్. దెన్ ఈవెంట్స్ చేయడము, సెలబ్రిటీస్ హోస్ట్ చేయడము, దానిలో ఆటోమేటిక్గా సినిమాలు చూడడం చిన్నప్పటి నుంచి అలవాటు అండి. దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ మీద సినిమాలు చేయాలని. బట్ ఒక సినిమాలో ఎంటర్ అవ్వాలంటే చాలా పెద్ద బ్యారియర్ ఉంటుంది అండి, అంత ఈజీ కాదు. ఇండస్ట్రీ అనేది పెద్ద ఆ బ్యారియర్ ఎలా బ్రేక్ చేయాలన్న టైంలో నాకు ఈ మోడల్ ఇంప్లిమెంట్ చేయాలనిపించింది. అంటే ఫ్యాక్టరీ మోడల్లో అట్ ఎ టైం మల్టిపుల్ మీడియా ఫ్యాక్టరీ మోడల్ ఇదేనా సార్? పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయాలి, దాని ద్వారా సినిమాలు తీయాలి. పీపుల్ మీడియా అన్నది నేను 2013లోనే పెట్టినానండి. అప్పుడు పాడుతా తీయగానే ఒక ప్రోగ్రామ్ని యుఎస్లో 3 years రన్ చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. దాని తర్వాత కొన్ని చిన్న కంటెంట్స్ చేయడము ఫ్యాక్టరీగా మార్చింది 2017లో. ఎందుకు ఫ్యాక్టరీగా మార్చారు? అంటే నాకు ఆ బ్యారియర్ క్రాస్ చేయడానికి ఒక సినిమా చేస్తే వీలవ్వదు అన్నది, అంటే నా జర్నీలో అది వీలవ్వదన్న ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు. బాగానే సార్, సినిమాలు ప్యాషన్ ఉంది కాబట్టి ప్రొడ్యూసర్గా వచ్చారు, తీస్తున్నారు. వేగంగా 100 సినిమాలు పూర్తి చేయాలని టార్గెట్ ఏంటి సార్? అసలు నాకు అర్థం కాదు. వేగంగా 100 పూర్తి చేయాలన్న టార్గెట్ కాదు. నేను అనుకున్న ఫ్యాక్టరీ మోడల్లో వెళ్తే నేను ఐ మే బి ద ఫస్ట్ వన్ టు డూ 100 ఫాస్టెస్ట్. అంటే 100 ఫాస్ట్గా చేయాలని చెప్పి వెళ్ళట్లేదు నేను.
ఈ ఫ్యాక్టరీ మోడల్ రన్ చేస్తే ఐ మే బి ద ఫస్ట్ వన్ టు ఫినిష్ 100. ఏంటి ఫ్యాక్టరీ మోడల్ ఏంటి సార్ అసలు? ఈ ఫ్యాక్టరీ మోడల్ రన్ చేస్తే అంటే జనరల్గా మీకు 1 at a time తీయడం కన్నా మెనీ అట్ ఎ టైం తీస్తే కొన్ని ఎఫిషియన్సీస్ వస్తాయండి. మెనీ అట్ ఎ టైం చేయాలంటే మీకు జనరల్గా ఒక స్టూడియోకి ఉంటుంది ఆ క్యాపబిలిటీ, మెనీ అట్ ఎ టైం. ఎందుకంటే వాళ్ళు ది కమ్ విత్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్, ది గో టు డిఫరెంట్ ప్రొడ్యూసర్స్ టు డూ ద ఫిలిమ్స్ అండ్ దే ఫండ్ అనమాట. నేను ప్రొడక్షన్లో వై ఐ కెనాట్ ఇంప్లిమెంట్ సిమిలర్ మోడల్ అన్న ఆ అప్రోచ్తో వెళ్తున్నాను. దీనిలో యూల్ డూ మెనీ అట్ ఎ టైం. సో మెనీ అట్ ఎ టైంకు మీకు హౌ యూ బిల్డ్ యువర్ అంటే సప్లై చైన్ అంటారు. సో కాంటెంట్ ఎలా రెడీ చేసుకోవాలా, దెన్ దానికి డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండాలంటే హౌ యూ డెలివర్ ద మూవీ అన్నది. సో ఆ ప్రాసెస్ని నేను సక్సెస్ఫుల్గానే ఇంప్లిమెంట్ చేస్తాను అనుకుంటున్నాను అండి. సో అంటే మీరు ఫ్యాక్టరీ 2017లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు సార్? అసలు ఎన్ని సినిమాలు తెర మీదకి వచ్చాయంటారు? లాస్ట్ వీక్ మేము ప్రొడక్షన్ 46 లాంచ్ చేసామండి. 47, 48, 49 ఆల్మోస్ట్ సెట్ అయిపోయినాయి. 50కి ఒక ప్రాజెక్ట్ వీఆర్ డూయింగ్, అంటే అది రెడీ అవుతుంది. ప్రొడక్షన్ 50 అంటే కంప్లీట్ కాదు, విల్ లాంచ్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్. అంటే 50 అనేది ఒక మార్క్ సార్. అది 50 అనేది ఏమైనా ఒక పెద్ద హీరోతో కానీ ఒక పెద్ద డైరెక్టర్తో ఏమైనా ప్లాన్ చేస్తారు? 50 వచ్చి మాది టూ ఎర్లీ, బట్ అదొక ల్యాండ్ మార్క్ మూవీ. వితౌట్ యాక్టర్ అనౌన్స్ అవుతుంది, బట్ యాక్టర్ అనేది ఇట్ విల్ కమ్ డౌన్ ద లైన్. ఇంకా చిన్న అయింది సార్, మరి తప్పుగా అనుకోద్దండి. ఆర్రవయసులు అంటే వ్యాపార రంగంలో ఉంటారు సార్. వ్యాపారాలు ఎంత నిక్కచ్చిగా చేస్తారో చిట్టా పద్ధతులు కూడా, లెక్కలు దాంట్లో కూడా చాలా ఖచ్చితంగా ఉంటారు సార్. అలా చాలా ఖచ్చితంగా ఉంటారు అనమాట. మరి ఆ సమాజం నుంచి వచ్చిన మీరు ఇటీవల సినిమాల్లో చాలా నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కుంగిపోకుండా మళ్ళీ అదే స్థాయిలో సినిమాలు తీస్తున్నారు. ఇటీవల వచ్చిన మిస్టర్ బచ్చన్ కావచ్చు, ఇవన్నీ కూడా విశ్వం కూడా చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా అట్లా సరాసరి ఖర్చులతో సరిపెట్టుకుంది అనే పరిస్థితికి వచ్చింది. ఎలా వస్తుంది సార్? ఎలా రన్ అవుతుంది మనీ అంతా కూడా? అంటే ఇంట్లో మనీ ప్లాంట్ లాంటిది ఏమన్నా ఉందా? ఎట్లా వస్తుంది కోట్ల డబ్బులు? ఎక్కడి నుంచి తీస్తున్నాడు? ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది సార్ ఇది. బేసిక్గా నేను ఒక టెక్ కంపెనీ రన్ చేసి వచ్చినాను ఇక్కడ. సో టెక్ కంపెనీ నేను అంటే నా స్టేక్ కొంచెం డైల్యూట్ చేసుకున్నాను. సో ఆ స్టేక్ డైల్యూట్ చేయడం వల్ల ఐ గాట్ అ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇది. ఐ స్టిల్ రన్ ద టెక్ కంపెనీ. అదే కాకుండా నాకు వేరే రిలేటెడ్ సర్వీసెస్ బిజినెస్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్లో వెళ్తున్నాను. సినిమా ఈజ్ నాట్ మై ప్రైమరీ. యాజ్ అ ప్యాషన్ మేబీ లాస్ట్ 2 yearsలో కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. యాజ్ ఎ మనీ నాకు సినిమాల్లో నుంచి ఐఎమ్ నాట్ అర్నింగ్ బ్యాక్. సార్ ఒక సినిమాల్లో నుంచి మీరు మనీ సంపాదించడానికి అయితే మీరు రాలే, మీరు ప్యాషన్తో వచ్చారు. కానీ సినిమా తీయాలంటే మీరు అన్ని కూడా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో తీస్తున్నారు మీరు. అది చిన్న విషయం కాదు. ఒక సినిమా తీయాలంటే ఒక 50 కోట్లు అంటే ఖచ్చితంగా కావాలి. నష్టాలు వస్తుంటే మళ్ళీ నెక్స్ట్ సినిమాకి వెళ్ళి 1-2 సినిమాలు పోతేనే నిర్మాతలు కుంగిపోతున్నారు. వామ్మో అనేసి నెత్తిన తడబట్టేసుకొని కూర్చుండే పరిస్థితి. అలాంటిది మీకు టీజీ విశ్వప్రసాద్ గారు తీసుకుని 40 సినిమాలు అన్నారు. బ్లాక్ బస్టర్లు తీసుకుంటే వేల మీద లెక్క పెట్టచ్చు, యావరేజ్ వేల మీద. ఫ్లాపులు కూడా ఆ స్థాయిలో ఉన్నాయి. మరి ఇన్ని ఫ్లాపులు వస్తున్నా ఎక్కడ తగ్గడం లేదు అసలుకి. ముందుకు ఎలా పోతున్నారు కోట్లతో? 2022 వరకు మాకు ఫ్లాపులు లేవు. ఓకే, దేనిలో డబ్బులు పోలేదు 22 వరకు. 23లో 1 or 2 మూవీస్ స్మాలర్ మనీ పోయింది. 24 ఈజ్ డెఫినెట్లీ అ బ్యాడ్ ఇయర్. అంటే ఇయర్ 4 or 5 మూవీస్లో వీ లాస్ట్ సిగ్నిఫికెంట్. మేబీ ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్, అంటే నాట్ విత్ అదర్ ఇది అంత తీసుకుంటే దానికన్నా నాకు ఎక్కువ పోయినాయి. లేదండి, అంటే ఇది ఇప్పుడు నేను ఈ ఫ్యాక్టరీ మోడల్ లాంచ్ చాలా సక్సెస్ఫుల్గా వచ్చినాము. బట్ ఆర్గనైజేషన్ నేను ఒక ఎంటర్ప్రైజ్ మోడల్లో రన్ చేయాలని, సినిమాలన్నీ ఇక్కడ ఒక స్టాండ్ అలోన్గా రన్ అవుతుంటుంది. నేను నా టెక్ కంపెనీ డైల్యూషన్ అంటే నా స్టేక్ని కొంచెం డైల్యూట్ చేసుకొని ఆ ప్రాసెస్లో బిజీగా ఉన్నాను. ఇక్కడ బిల్డ్ అయిన టీము నా విజన్కు దానికి సింక్ లేదు, అంటే కొంచెం అవుట్ ఆఫ్ సింక్ ఉంది. అవుట్ ఆఫ్ సింక్ రియలైజ్ అయ్యే లోపల ఈ 24లో రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ అన్నీ లైనప్ అయి ఉన్నాయి. సడన్గా మీకు డిజిటల్ మార్కెట్ పడిపోయింది. సో డిజిటల్ మార్కెట్లో 80% ఆఫ్ ద రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, 80% ఆఫ్ ద కాస్ట్. ఎప్పుడైతే అది లాస్ అయిందో సినిమాకి ఆటోమేటిక్ లాస్ వచ్చింది. ఆ డిజిటల్ మీద డిపెండ్ అయ్యి కంటెంట్ క్వాలిటీ మీద ఫోకస్ తక్కువ ఉండేది అందరికీ. ఈజీ మనీ వస్తుంది కాబట్టి అది ఫిక్స్ చేయాల్సి వచ్చింది. అధైర్యపడకూడదని ఏం లేదు, అంటే
యూ హ్యావ్ టు టేక్ ద సిచ్యుయేషన్ యాజ్ ఈజ్ అండి. అంటే నేను ధైర్యంగా ఉన్నా అధైర్యపడినా ఇట్స్ ద సేమ్ సిచ్యుయేషన్. అంతే, రెండు సమానంగా ఉంటాయి. అంటే సేమ్, అంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఫ్యూచర్లో చేసే దాని మీద డెఫినెట్గా వీ కెన్ ఫోకస్. ఓకే, అలా అనేది నా ఫోకస్లో ఉండి దెబ్బ పడింది మిస్టర్ బచ్చన్లో. అంటే మిస్టర్ బచ్చన్ ఆల్రెడీ డైరెక్టర్ ఫస్ట్ రవితేజ గారికి పోయి ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ గురించి చెప్పినప్పుడు రవితేజ గారు ఓకే చెప్పలేదు. మళ్ళా నెక్స్ట్ శంకర్ గారు అనమాట, ఆయన వెళ్ళి చెప్పిన తర్వాత మళ్ళీ ఓకే అయింది అంటారు. ఎలా సార్ అది అసలు? కదండి, పోస్ట్ అనాలిసిస్ చాలా ఈజీ చేసుకోవడం మనము. ఈ సినిమా మౌంట్ చేసే రోజే నేను అంటే లాస్ట్ ఇయర్ డిసెంబరే నేను ఫస్ట్, అంటే నేను ఇన్వాల్వ్ అవుతున్నది అదే టైంలో. అప్పుడే క్వశ్చన్ చేశాను, మనం రీమేక్ చేయడం ఎందుకు, ఒరిజినల్ చేయొచ్చు కదా అని. బట్ అప్పటికి ఇట్ వాస్ టూ లేట్. బట్ ఆ సినిమా డెవలప్మెంట్లో నేను 80s ఆ హిందీ పాటలు వినడం వల్ల క్యారీ అయ్యి అది కరెక్ట్ అనుకోవడము. రెండవది చాలా ఫాస్ట్ పేస్లో ఫిల్మింగ్ అయిపోయింది. ఒక లక్నో షెడ్యూల్, దట్ వాజ్ ద వర్స్ట్ డెసిషన్ వి మేడ్ ఇన్ ఫిల్మింగ్ ఇన్ లక్నో అనమాట. అది జరగకపోయింటే సినిమాలో ఏం లేదండి, ఒక 2-3 ఎపిసోడ్స్ కరెక్ట్గా తీసింటే దిస్ వుడ్ హావ్ బీన్ ఏ హ్యూజ్ బ్లాక్ బస్టర్. ప్రీ రిలీజ్కి చాలా బజ్ వచ్చింది. బట్ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ఫాస్ట్ పేస్లో తీయడం వల్ల క్వాలిటీ పోయింది. అంటే దానిలో మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ద మూవీ ఆ రైట్ చేయడం అన్న దానిలో ఒక ఇంటెలిజెన్స్, దాని ఎగ్జిక్యూషన్, అంటే దాన్ని ట్రీట్మెంట్ ఎలా చేయాలా అన్నది అక్కడ మిస్ఫైర్ అయింది. అసలు ఫస్టే వద్దన్న రవితేజ గారు స్టోరీ విని మరి హరిశంకర్ గారు చెప్పిన తర్వాత ఎలా ఒప్పుకున్నారు? అదంతా డ్రామా అండి. ఎవరు వద్దని లేదు, ఎవరు వేసారు లేదు. హరిశంకర్ పిచ్ చేసినప్పుడు, అంటే హరిశంకర్కి మధ్యలో ఒక గ్యాప్ దొరికిందండి. కళ్యాణ్ గారు బిజీ అయ్యి ఎలక్షన్స్లో బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళకి షెడ్యూల్ ఉండదని ఆయన ఫ్రీ అయినారు. రవితేజ గారి దగ్గర డేట్స్ ఉన్నాయి, క్విక్గా ఏం చేయొచ్చు అన్న దాని మీద ఇది ఒక ప్రపోజల్ వెళ్ళింది, ముందుకెళ్ళినప్పుడు నేను ఇన్వాల్వ్ అయినప్పుడు నేను క్వశ్చన్ చేశాను, ఈ రీమేక్ చేయడం ఎందుకు, అంటే కాంబినేషన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ కానీ ఇది ఈజ్ ఇట్ రైట్ సబ్జెక్ట్ అని. బట్ అప్పటికి నేను ముహూర్తం 1 day బిఫోర్ అడిగినాను ఈ క్వశ్చన్. ఇట్స్ టూ లేట్ అని చెప్పి ముందుకెళ్ళాను. అయినా తగ్గేదే లేదు మిస్టర్ బచ్చన్, తగ్గేది కదండి. మీకు అది మిస్ఫైర్, అది జస్ట్ బికాస్ ఆఫ్ 1 episode బీయింగ్ రాంగ్. సెకండ్, హరిశంకర్ కమ్స్ ఫ్రమ్ ఎ జనరేషన్ ఆఫ్ లిజనింగ్ టు దోస్ సాంగ్స్. నేను మేబీ లిటిల్ ఓల్డర్ దెన్ హరీష్. మాకు నచ్చింది ఆ సాంగ్స్. బట్ ప్రజెంట్ జనరేషన్ పీపుల్కు దే డోంట్ లైక్ లిజనింగ్ టు హిందీ సాంగ్. మీరు 80sలో ఉంటే హిందీ సాంగ్స్ వాజ్ వెరీ కామన్ విత్ ద తెలుగు ఆడియన్స్ అనమాట. mid-90s నుంచి మీకు తెలుగు కాంటెంట్ టీవీలో ఎక్కువ కనిపించినాక హిందీని కంప్లీట్గా వదిలేస్తున్నారు. ధమాకా సక్సెస్ను పూర్తి స్థాయిలో ఆస్వాదించక ముందే మిస్టర్ బచ్చన్ లేదు, చాలా గ్యాప్ ఉందండి ధమాకాకు మిస్టర్ బచ్చన్ మధ్యలో. గ్యాప్లోనే మిస్టర్ బచ్చన్ రావడం ఫ్లాప్. తర్వాత ఇంతకీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా వచ్చే కథలను మీరు ఎప్పుడు ఓపికగా వింటారు సార్? అంత మీరు అన్ని కథలు రన్నింగ్లోనే వింటుంటారు, ఒక స్థిరంగా కూర్చొని వింటారు? మీరు గమనిస్తే లాస్ట్ 1 yearలో వి డిడ్ంట్ లాంచ్ ఎనీ మూవీ. చాలామందికి తెలియదు. లిటరల్గా 10 months వి డిడ్ంట్ ఓపెన్ ఎనీ న్యూ మూవీ. సో ఓన్లీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పటి నుంచి వచ్చే దానిలో ఈ కంప్లైంట్ అయితే ఉండదు, రొటీన్ అన్నది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మాకు నెక్స్ట్ ఇయర్ మిరాయి, రాజాసాబ్ తెలుసు కదా, G2 ఉన్నాయి. ఇవి దే ఆర్ వెరీ బిగ్ ఇన్ దేర్ ఓన్ స్పేస్. ఇప్పుడు సన్నీ డియోల్ గారి మూవీ ఉంది, ఆ ఫార్మాట్కు దే ఆర్ ద బిగ్గెస్ట్ వన్స్. అంటే మీకు సన్నీ డియోల్ మూవీ వాజ్ సీన్ యాజ్ వన్ ఆఫ్ ద, అంటే గదర్ 2 కన్నా ఇట్స్ అ బిగ్గర్ మూవీ ఫర్ సన్నీ డియోల్, అంటే యాక్షన్ వైజ్. అంటే మీకు మరి స్టోరీ తీసుకోకండి, దట్స్ ఎ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ విత్ అ డిఫరెంట్ లెవెల్. నేను చెప్పిన 4 సినిమాలు కూడా యుల్ నాట్ ఈవెన్ హ్యావ్ 1% కంప్లైంట్. అంటే రొటీన్ అన్నది అసలు ఉండదు. అంటే కథలు వినరు అన్న కంప్లైంట్. కథలు నేను ఎందుకు వినాలండి? రన్నింగ్లోనే కథలు వింటుంటారు. ఇప్పుడు కథలు నేను విన్నా, నేను చేయగలిగింది ఏం లేదు. ఆమె ప్రొడ్యూసర్. బడ్జెట్ పెట్టచ్చా లేదని ఒక అంచనా కూడా వస్తుంది కదా. దానికి వింటే డెసిషన్ రాదు. ఆ కథ మీద చాలా అనాలిసిస్ జరగాల దీనిలో. అంటే వాట్ ఈజ్ ఇట్, ఇది రొటీనా, ఏ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, ఆ అనాలిసిస్ ఇప్పుడు చాలా తరోగా చేస్తున్నాం. అండ్ కాంబినేషన్ మీద వెళ్ళకూడదు అన్నది డెసిషన్ తీసేసుకున్నాం. అంటే ప్యూర్ కాంబినేషన్ మీద, అన్లెస్ దర్ ఇస్ సంథింగ్ టు డెలివర్ ఫర్ ద మూవీ అన్నది. ఆ డెసిషన్ తీసుకున్నాక మేము ఏది మౌంట్ చేయలేదు ఇప్పటిదాకా. బట్ స్టోరీస్ని అయితే లైనప్ చేస్తున్నాం. ఒక 25 to 30 స్టోరీస్ని చాలా తరోగా డెవలప్ చేస్తున్నాం. ఓకే సార్, కంప్లైంట్ అనేది ఇక రాదు, 4 మూవీస్ అంటున్నారు కదా. మీరే అన్నారు 24 కొంత బ్యాడే మాకు అని అన్నారు.
ఓకే 25లో అయితే బ్లాక్ బస్టర్లు రాబోతున్నాయి, సూపర్ డూపర్ హిట్లు రాబోతున్నాయి అనేది అప్పుడే బయట ఒక పెద్ద ప్రచారం ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి 25 చాలా మంచిగా ఉండబోతుంది, మంచి సినిమాలు అదే బ్లాక్ బస్టర్లు రాబోతున్నాయి అంటున్నారు. ఏంటి సార్ ఆ సినిమాల గురించి ఏమైనా తెలుసుకోవచ్చు మేము అసలు? అంటే ఒకటి రాజాసాబ్ అండి. రాజాసాబ్లో అంటే మేము క్రెడిట్ తీసుకోకూడదు, అది కంప్లీట్గా మారుతి గారు ప్రభాస్ గారి మీద కాంబినేషన్ వెళ్ళినాము. బట్ దానిలో వే టు మెనీ ఫ్యాక్టర్స్ టు మేక్ ఇట్ బ్లాక్ బస్టర్. సో అంటే అది పీపుల్ మీడియా యాజ్ అ ప్రొడ్యూసర్గా క్రెడిట్ తీసుకోవచ్చు, కానీ కాంటెంట్లో వీ మేడ్ ఎ డిఫరెన్స్ అని చెప్పలేను నేను. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ ఎక్స్ట్రాడినరీ కంటెంట్. మిరాయి సైన్ చేసిందే కంటెంట్ని బిలీవ్ చేసి. ఇది మచ్ బిఫోర్ హనుమాన్, మచ్ బిఫోర్ ఈగల్. ఎవరు సార్ హీరో? కార్తిక్ ఘట్టంనేని డైరెక్టర్ అండి, మన తేజ సజ్జా హీరో. ఇది మచ్ బిఫోర్ హనుమాన్. అంటే హనుమాన్ ఇంకా మార్కెట్లో రాలేదు, రిలీజ్ అవ్వలేదు. కార్తీక్తో మేము 5-6 మూవీస్ చేస్తాము. ప్యూర్గా కార్తీక్ మీద ఉన్న నమ్మకంతో ఆ కాన్సెప్ట్ని నమ్మి సైన్ చేసాము. హ్యూజ్ ఈవెంట్ మూవీ అంటారు. అంటే ఈవెంట్ మూవీ అన్నది అంటే ఇట్స్ నాట్ ఎ రొటీన్ అనమాట. అంటే మీకు ఇప్పుడు హనుమాన్ ఒక ఈవెంట్ మూవీ, కల్కి ఒక ఈవెంట్ మూవీ. అంటే నేను వాటితో కంపేర్ చేయట్లేదు కల్కి స్థాయిలో, బట్ ఇది ఒక ఈవెంట్ మూవీలానే ఉంటుందండి. మీకు ఒక హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ స్పెండ్ చేసే కానీ మీకు ఆ ఈవెంట్ మూవీస్ని క్రియేట్ చేయలేరు. సో ఇది ఒక ఈవెంట్ మూవీ. 25లో మాత్రమే అని తెలుసు కదా, వీ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్. దానిలో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది అన్న కన్ఫర్మ్ అయినాకనే వీ గాట్ ఇన్ టు ద షూటింగ్. ఒకసారి మీరు అన్నారు కదా రాజాసాబ్ అసలు మారుతి గారు అనేసి. మారుతి గారు మంచి డైరెక్టరే కాదండి అది, కానీ ఇప్పటివరకు ఒక టాప్ హీరోలతో ఆయనైతే సినిమాలు చేయలేదు. చిన్న హీరోలతోనే ఆయన సినిమాలు చేసి వచ్చారు. వీరు ప్రభాస్ హీరో అన్నప్పుడు ఆయన పాన్ ఇండియా హీరో. అసలుకి వరల్డ్ వైజ్గా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో మీకు తెలుసు. ఆయన ఒక పాన్ ఇండియా హీరో. అంటే కల్కి సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా పెట్టి మారుతి లాంటి ఒక డైరెక్టర్తో ఒక ప్రయోగం చేయడము, అది కూడా క్రైమ్ అండ్ కామెడీ మూవీ అని విన్నాను నేను. అది కొంత అంటే ప్రభాస్ని దాని ద్వారా ప్రయోగం చేస్తే సక్సెస్ ఉంటుందంటారా? అది కూడా మారుతి గారితో. అంటే నేను చాలా లిమిటెడ్గా చెప్పాలండి రాజాసాబ్ గురించి, ఎందుకంటే దాన్ని రాజాసాబ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మార్కెటింగ్ ప్లాన్. టూ మెనీ డీటెయిల్స్ చెప్పలేను. బట్ ఈ సినిమా ఈరోజు స్టార్ట్ అయింది కదండి, 2 years బ్యాక్ స్టార్ట్ అయిన సినిమా. ఇది షెడ్యూల్ వైజ్ కల్కి పోస్ట్ కల్కినే పీక్ షెడ్యూల్ ప్లాన్ ఉండింది. ఇది స్కేల్ వచ్చి ఎవరు ఊహించని స్కేల్లో తీసిన మూవీ అండి. స్టోరీ స్పాన్ కానీ, సెట్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, వీటన్నిటితో పాటు మీకు కామెడీ ఎంటర్టైనర్. ఇది ప్రభాస్ గారిని ఒక డార్లింగ్లో చూసినట్టు చూస్తారు. ఒక అంటే లార్జర్ దాన్ లైఫ్ విజువల్స్ ఉంటాయి, దానికి మించిన హారర్ ఉంటుంది. ఇంతవరకు వరల్డ్లో తీయనంత సైజ్ ఆఫ్ హారర్ ఈ సినిమాలో ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ మూవీ. మొన్న ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కదా పోస్ట్. దాని మీద ప్రభాస్ అభిమానులు సంతోషంగా లేరు. చెప్పాలంటే ప్రభాస్ కూడా పెద్దగా సంతోషం వ్యక్తం చేయడం లేదు ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ని చూసి అనేది అయితే బయట ఉన్న ప్రచారం సార్. అసలు మొన్న రిలీజ్ చేసింది వి జస్ట్ రిలీజ్డ్ గ్లిమ్స్లో ఇట్స్ నాట్ ద యాక్చువల్ కంటెంట్, ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ క్రియేటెడ్ కంటెంట్. అంటే మీకు అంటే దానికన్నా పెద్ద సెట్ ఉంటుంది మీకు చూపెట్టిన ఆ విజువల్లో చూపెట్టిన దానికన్నా. బట్ ఇట్స్ నాట్ ఎ వీడియోగ్రాఫ్డ్ కంటెంట్ అనమాట. ఇట్స్ అంటే ఒక ప్రభాస్ గారి లుక్ తప్పితే మిగతాదంతా ఇట్స్ జనరేటెడ్. రివ్యూస్ వైజ్ ఇట్ గాట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. అంటే మీకు ప్రభాస్ గారిని ఆ అపీరియన్స్లో చూడడం అన్నది ఇట్స్ ఎ హ్యూజ్ అప్లాజ్. కొంతమందికి ఇది గ్రాఫిక్స్ ఏమి ఇలా ఉన్నాయని, బట్ ఇట్స్ నాట్ గ్రాఫిక్స్, ఇట్స్ జస్ట్ అంటే కంప్యూటర్ జనరేటెడ్ విజువల్ అనమాట అది. బట్ ఇట్స్ నాట్, ఆ సెట్ వచ్చేసి ఇట్స్ మచ్ బిగ్గర్ దాన్ వాట్ యూ కెన్ సీ ఆన్ ద విజువల్. అక్కడ ఒకటే మైనర్ ఫీడ్బ్యాక్ ఉంది, కానీ ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ గ్రేట్ అప్లాజ్ అంటే లుక్ వైజ్. అంటే గతంలో మీరు ప్రభాస్ది తెలుగు రైట్స్ మీరు కొన్నారు, బట్ అయితే దాంట్లో మళ్ళీ మీరు దాన్ని ఇతరులకు అమ్మినప్పుడు దాదాపు 30 నుంచి 40 కోట్లు నష్టం వచ్చింది. మరి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికే ప్రభాస్ గారు మీకు రాజాసాబ్ మూవీ అవకాశం ఇచ్చారు, ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఇచ్చారు అనేది అయితే బయట ప్రచారం సార్. దీని గురించి ఇదంతా గాసిప్ అండ్ స్పెక్యులేషన్. ఓకే సార్. నేను మీకు చెప్పినట్టు మేము రాజాసాబ్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ఆదిపురుష్ రిలీజ్ టైంకి నేను 9 months ఇంటూ ప్రొడక్షన్ ఆఫ్ రాజాసాబ్. దీనికి దానికి దెర్ ఇస్ నో రిలేషన్షిప్. అండ్ 100 కోట్లు పెట్టి 100 కోట్లు పోగొట్టుకునేంత మార్కెట్ ఇక్కడ లేదండి. అంటే 2023 ఈజ్ ఎ బ్రేక్ ఈవెన్ ఇయర్. నేను ఐ డెంట్ లూజ్ మనీ, లాభాల్లోనే ఉన్నారు అన్నమాట. బ్రేక్ ఈవెన్ అన్నాను. ఓకే, మీరంటే ఏదో ప్యాషన్తో మీరు వచ్చారు. అంటే మీ కుమార్తె టీజీ కృతిక అనుకుంటా సార్, కృతి ప్రసాద్.
ఆవిడను కూడా ఎందుకు ఈ రంగంలోకి తీసుకొచ్చారు? ఆమెను కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అదో క్రియేటివ్. నాకున్న బిజినెస్లో టెక్, ఇన్ఫ్రా అండ్ మీడియా అండి. నేను క్లియర్గా నా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది ఐ విల్ టేక్ ఇట్ టు ద డిఫరెంట్ లెవెల్. మా అమ్మాయికి ఫండమెంటల్గా షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫైన్ ఆర్ట్స్. నేను ఎప్పుడు తీసుకురాలేదు. షీ హ్యాజ్ ఎ ఇంట్రెస్ట్. తను ఎక్స్ప్లోర్ చేసుకుంటుంది, అంటే తనకి ఏం రోల్ కావాలన్నది. సో డెఫినెట్గా ద ప్లాట్ఫామ్ ఈజ్ అవైలబుల్ ఫర్ హర్. ఇన్ని మూవీస్ స్పీడ్గా తీస్తున్నారు, పెద్ద పెద్ద హీరోలతో తీస్తున్నారు, మంచి మూవీస్ వచ్చాయి, ఫ్లాప్లు అన్నీ వచ్చినా కానీ బ్రో సినిమా వల్ల మీకు బయట చాలా మార్కెట్ వచ్చేసింది సార్. అంటే బ్రోలో ఒక ఇంటర్వ్యూ వల్ల వచ్చింది అనుకుంటున్నా. బ్రో మేబీ హ్యావ్ టు థ్యాంక్ అంబటి రాంబాబు. ఏంటి అంబటి రాంబాబు గారు? డెఫినెట్గా ఓకే, కరెక్ట్ చేసుకోవడానికి కళ్యాణ్ గారితో ఆ రోజు ఆ సినిమా చేయడం అనేది దట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ. సో దట్స్ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్. ఇది మాకు 25th మూవీ కూడా. అది పాపులారిటీ రావడానికి రీజన్ అంబటి రాంబాబు అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి బ్రో సినిమాకి రోజుకు 2 కోట్లు ఇచ్చారు టీజీ విష్ణుప్రసాద్ గారు. ఆయన దగ్గర ఉన్న బ్లాక్ మనీని అంతా తెచ్చేసి ఇలా కుమ్మరిచ్చేస్తున్నారు అనేసి మిమ్మల్ని కలిపి ఆయన్ని కలిపి ప్రెస్ మీట్లో వాయించేశాడు. ఆయనకి ఏదో అటెన్షన్ కావాలని మాట్లాడినాడు. కానీ ఫస్ట్ నేను అమెరికా నుంచి వచ్చానండి. నా సోర్స్ ఆఫ్ మనీ అంతా నా టెక్ కంపెనీ నుంచి వచ్చిన డబ్బులు. నాకు దెర్ ఇస్ నో ఇన్కమ్ ఇన్ ఇండియా నాకు అదర్ దాన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫిలిమ్స్. ఓకే. సో మరి నాకు బ్లాక్ మనీ అనేది నాకు రావడానికి ఛాన్స్ లేదు. మరి ఆయన అంత పెద్ద అభాండం వేసేసారు మీద బ్లాక్ మనీ మొత్తం. ఏదో మాట్లాడాలి కానీ ఆయన ఇచ్చారు సార్, రోజుకు 2 కోట్లు ఇచ్చారు సార్ మీరు పవన్ కళ్యాణ్ గారికి బ్రో సినిమాకి. నేను రెమ్యునరేషన్ కళ్యాణ్ గారి స్థాయికి తగినట్టే డిజైన్ చేస్తాను. మార్కెట్ రేట్ కన్నా తక్కువ తీసుకున్నారు ఉన్న రిలేషన్షిప్ మీద. ఎంత అన్నది మా ఇద్దరి మధ్యలో విషయం. ఏంటి సార్ మీకు ఆయనకు అంత క్లోజ్ రిలేషన్ అంట? మీకు పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గర రిలేషను, చాలా క్లోజ్గా ఉంటారు అంటుంటారు. యాక్సెస్ దొరికిందండి ఆయనతో ఆయన జర్నీలో కలవడానికి. నేను సినిమాల మీద ఇంట్రెస్ట్ మీద ఏం వెళ్ళలేదు. సో టైం కలిసి రావడం అంటారు. అంటే నాకు ఆయన యాక్సెస్ దొరకడం గొప్ప, అంతే. సో అంటే ఆయనకు ఆల్రెడీ ఒక భక్తుడు ఉన్నాడు, బండ్ల గణేష్. లక్షల మంది ఉన్నారు. నేను బిల్డ్ చేసుకున్న రిలేషన్షిప్ బియాండ్ మూవీస్ అండి. మూవీస్ గురించి నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఒక నిర్మాతకు ఒక హీరోకున్న సంబంధమా, లేకపోతే ఒక వ్యాపారవేత్తకు ఒక పొలిటీషియన్కు ఉన్న సంబంధమా, ఇంకా ఏంటి అసలు మీకు ఆయనకున్న సంబంధం? నా బిజినెస్కు పొలిటికల్గా ఏం అవసరం లేదండి. నా ఇన్కమ్ అమెరికాలో, సినిమాల్లో నాకు రిటర్న్స్ ఏం లేదు. నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో నాకు పొలిటికల్గా ఏ రిక్వైర్మెంట్ ఉండదు నా బిజినెస్ వైజ్. సో నా బిజినెస్ ఈజ్ వెల్ టు డూ ఇన్ అమెరికా. ఒక నిర్మాతగా నేను సినిమాల్లో రాకముందే నేను సినిమాల్లో ఉన్నానని తెలవకముందే ఆయనతో పరిచయం ఉంది. సో ఒక ప్రొడ్యూసర్గా ఎప్పుడు నేను ఐ నెవర్ అప్రోచ్డ్. అంటే పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు మీకు ఇద్దరికి సంబంధాలు బాగున్నాయి సార్? యా. ఓకే. అంటే సార్ మరి మన 24 ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించగానే దాదాపు ఒక 2 కోట్లకు పైన ఖర్చు చేసి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున పార్టీ కూడా ఇచ్చారు మీరు అంటారు? అమౌంట్ కాదు కానీ నేను యాక్చువల్గా యూఎస్ వెళ్తున్నాను ఆ ఎలక్షన్స్ రిజల్ట్స్ అయిపోయాక. సో టెక్ అండ్ మీడియా సైడ్ ఎంప్లాయీస్ 80-90% ఉంటారు. 10% ఐ కాల్డ్ అంటే అదర్ ఫ్రెండ్స్. వి జస్ట్ వాంటెడ్ టు సెలబ్రేట్, అంతే. సో అదొక పెద్ద ప్రచారం కూడా సార్. బయట ఒక టాక్ కూడా ఏంటంటే ఆయనకు ఇక్కడ పొలిటికల్గా అడుగు పెట్టడానికి ఆయన అమెరికన్ సిటిజన్, ఇక్కడ ఏదో రాజ్యసభలో ఏదైనా అడుగుతాడా పార్టీ నుంచి, అది అడిగేకి లేదు. పొలిటికల్గా ఎప్పుడు స్టెప్ ఇన్ కాలేడు కూడా, ఎందుకంటే అమెరికన్ సిటిజన్ కాబట్టి. మరి ఏం ఆశించి ఆయన ఇంత పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చాడు? ఇక్కడ జనసేన అక్కడ గెలిస్తే ఆయన ఇక్కడ ఎందుకు పార్టీ ఇచ్చాడు ఇంత పెద్ద ఎత్తున? ఒకటి మీకు చెప్పినాను, 2008లో నాకు ఎలిజిబిలిటీ ఉంది సార్. నేను లాస్ట్ ఇయర్ మార్చ్లో తీసుకున్నాను సిటిజన్షిప్. ఎందుకు సార్ పాలిటిక్స్లో రాకూడదనే తీసుకున్నాను. అంటే నేనున్న సిచ్యుయేషన్లో సడన్గా ఒక మైండ్ చేంజ్ అయ్యి పాలిటిక్స్లో వచ్చే సిచ్యుయేషన్ రాకూడదనే తీసుకున్నాను. ఇప్పుడు సినిమాలో కోట్లు పెడుతున్నారు మీరు. ఒక 100 కోట్లు రాజకీయాల్లో పెడితే ఎమ్మెల్యే అయిపోతారు కదా, ఎమ్మెల్యేనో రాజ్యసభనో వచ్చేస్తారు కదా మీకు. నేను మొన్న కంటెస్ట్ చేసింటే అదే సార్, మీరు ఎందుకు నేను కర్నూలు ఎంపీ ఈజీగా అయ్యేవాడిని, ఆదోని ఎమ్మెల్యే ఈజీగా అయ్యేవాడిని. క్వశ్చన్ లేదు. అటువైపు వెళ్ళాలనుకోలేదు, వెళ్ళకూడదనే తీసుకున్నాను నేను సిటిజన్షిప్. సర్వీస్ చేయొచ్చు కదా వచ్చి, ఇంకా బాగా సర్వీస్ చేయడానికి పొలిటికల్ రోల్ అక్కర్లేదు. ఓకే. అంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్. పాలిటిక్స్లో రాకూడదని నేను సిటిజన్షిప్ తీసుకున్నాను. ఎందుకు పాలిటిక్స్లోకి ఎందుకు రాకూడదు? నా పర్సనాలిటీకి సెట్ అవుతాను. నేను చాలా స్ట్రైట్గా ఉంటాను. సో సార్ ఒక టర్మ్ గెలుస్తాను, బట్ నెక్స్ట్ టర్మ్ గెలవలేను. రాజకీయ నాయకులతో స్ట్రైట్గా ఉంటారా సార్? అలానే కదండి.
నేను స్ట్రైట్గా ఉంటే నాకు సెట్ కాదంటే మరి ఇప్పుడు ఉండే వాళ్ళంతా ఎలా సెట్ అయ్యారు వాళ్ళంతా? అలాగండి, మీకు అది ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. అంటే మీ ద వే యూనిట్ యాక్సెప్ట్ పీపుల్, డీల్ విత్ పీపుల్, అది దానికి డిఫరెంట్ పేషెన్స్ ఉండాలి. నాకు ఉండదు. అందుకే నేను ఇది కూడా అది కొంచెం ఆగ్రేషన్ తగ్గించుకోవాలని. ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్నట్టున్నారు మీరు? అవునండి. ఓకే, అంటే ఆంజనేయ స్వామి భక్తుడా సార్ మీరు? హనుమాన్ గారి మీద కూడా ఒక ఏదో మూవీ తీయబోతున్నారని తెలిసింది సార్. అవునండి, నాకు ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ప్లాన్ ఉండిందండి. అంటే నేను ఆదన్లో ఫిలిమ్స్ చేయాలన్నది ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్, నేను వచ్చినప్పటి నుంచే. సో నా ఫస్ట్ మూవీ ఒక చిన్న షెడ్యూల్ చేస్తున్నాము. ఒరిజినల్గా లాంగ్ షెడ్యూల్ ఉండింది కానీ కుదరలేదు. తర్వాత 2020లో చేయాలని చెప్పి వి స్టార్టెడ్ ద అంటే ప్లాన్. బట్ ఫర్ సమ్ రీజన్ కుదరలేదు. నేను అప్పుడు ఇంకా అమెరికాలోనే ఎక్కువ ఉండేవాడిని 22 దాకా. దెన్ 2022 నుంచి స్టార్ట్ చేసాం కొంచెం సీరియస్గా అక్కడ ఒకటి చేయాలని. అది రీసెంట్గా లాస్ట్ ఒక 10 days బ్యాక్ వి లాంచ్డ్. ఇప్పటివరకు తీసిన 46 సినిమాల్లో అది 46th మూవీ అండి. స్పీడ్గా చెప్పగలరా? ఇన్ని బ్లాక్ బస్టర్లు, ఇన్ని సక్సెస్ఫుల్ తీశాను, ఇన్ని యావరేజ్ స్పీడ్గా చెప్పగలరా సార్? నాకు అన్ని సినిమాలు గుర్తుంటాయండి. నేను స్టార్ట్ చేసింది ఎమ్మెల్యే, డీసెంట్ మూవీ, అంటే ఫస్ట్ మూవీ. యావరేజ్ మూవీ యావరేజ్ అది బాగా వచ్చిందండి. ఆ రోజుకి కళ్యాణ్ రామ్ గారిది సెకండ్ బెస్ట్ మూవీ. ఇజం తర్వాత దట్ వాజ్ ద లార్జెస్ట్. ఇమీడియట్గా ద సేమ్ ఇయర్ మాకు గూఢచారి ఉంది. గూఢచారి బ్లాక్ బస్టర్, దాంట్లో నో డౌట్. దట్స్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్, మామూలు కదా. అంటే నో డౌట్. అంతవరకు సినిమాల్లో ఎందుకు వెళ్తావు ఐటీ నుంచి అన్న వాళ్ళందరూ కామ్ అయిపోయే లాంటి మూవీ. గూఢచారితో ఒక హిట్ చేశారు. విశేషం కూడా మంచి సినిమా. తర్వాత ఓ బేబీ వచ్చింది. ఓకే, ఓ బేబీ మీరు మీ ఓన్ కాదు కదా, ఎగ్జిక్యూటివ్ కదా మీరు, అంటే కో ప్రొడ్యూసర్ అనుకుంటా. జాయింట్ ప్రొడక్షన్ అంతే. అలాంటి గూఢచారి కూడా అలానే ఎగ్జిక్యూట్ చేసింది మేమే అండ్ వీఆర్ పార్ట్నర్స్. ఓకే, కార్తికేయ 2 కూడా అదే కదా? కార్తికేయ 2 కూడా మేము, అంటే మౌంట్ చేసింది ఎగ్జిక్యూట్ చేసింది అంతా మేము. అంటే జాయింట్. అభిషేక్ అగర్వాల్ మూవీ మౌంట్ చేసింది మేము, ఓకే, కలిసి ఎగ్జిక్యూట్ చేస్తాము. దెన్ వెంకీ మామ ఉంది. నిశ్శబ్దంకి మేము కరెక్ట్గా మార్కెట్ చేయలేదు అప్పుడు. అప్పట్లో డిజిటల్ మార్కెటింగ్ వింగ్ మాది అంత స్ట్రాంగ్గా లేదు. వెంకీ మామ కూడా యావరేజ్ అది మరి. అదే బాగానే వచ్చిందండి. అంటే ఫస్ట్ కాంబినేషన్ మూవీ విత్ అంటే లార్జ్ హీరోస్ వితిన్ 2-3 ఇయర్స్లో చేయడం అన్న 2 years అండి యాక్చువల్గా. మేము వచ్చిన సెకండ్ ఇయరే. దెన్ కార్తికేయ నాకు ధమాకా ఉంది, తర్వాత బ్రో ఉంది. బ్రో సూపర్ హిట్ ఏం కాదు, యావరేజ్ మూవీనే కదా. ఒక 4 months చేసి ఎగ్జిక్యూట్ చేసిన దానిలో దట్స్ వెరీ గుడ్ సైజ్ మూవీ అండి. పవన్ కళ్యాణ్ గారి మీద హైప్తో కొంత నడిచింది అనుకోండి మూవీ. అది ఆయన సైజ్ ఆఫ్ స్పాన్ లేదు, బట్ బికాస్ దిట్స్ స్మాలర్ విండోలో తీసిన మూవీ. మేబీ ఇంకొంచెం బాగా చేసిండొచ్చు మేము. అంటే ఎలా సార్, ఇప్పుడు కొంతమంది హీరోలు సార్, చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, ఇలాంటి వారు ఉన్నారు సార్. వీళ్ళందరికంటే కథతో సంబంధం లేకపోయినా కూడా సినిమా తీస్తే వాళ్ళ ఇమేజ్తో మనకు సినిమా రిలీజ్ మన ప్రొడ్యూసర్ డబ్బులు ప్రొడ్యూసర్కి వచ్చేసాయి సార్, వాళ్ళ ఇమేజ్తో వచ్చేసాయి అనమాట. కానీ కథ సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత కథ చాలా వరెస్ట్గా ఉంటుంది. కొన్ని సినిమాలు చిరంజీవి కూడా చాలా సినిమాలు చాలా ఫ్లాప్లు ఉన్నాయన్నమాట. ఇంకా ప్రభాస్వి అలా వస్తున్నా కూడా ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉంటాడనమాట. అంటే నా డబ్బులు వస్తాయి. వాళ్ళ రవితేజది కూడా అలాగే ఉంటుంది మార్కెట్. అంటే వాళ్ళ మార్కెట్ని బట్టి పోతుంటుంది. కానీ పూర్తి స్థాయిలో కథలు బాగా విని సినిమాలు తీస్తే ఇంకా బాగుంటుంది కదా సార్. అసలుకి కేవలము హీరో బేస్ చేసుకొని పోకుండా కథలను బేస్ చేసుకొని పోతే బాగుంటుంది కదా సార్. మీకు ఇందాకే ఆల్రెడీ అడ్రస్ చేస్తున్నాను నేను. ప్యూర్ కాంబినేషన్ మీద చేయకూడదని డిసైడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏజ్ చేసినా కూడా కాంబినేషన్తో స్టోరీ మీద కాంబినేషన్ ఉంటుంది, బట్ స్టోరీ ఫస్ట్ దెన్ కాంబినేషన్. మీకు కాంబినేషన్ తర్వాత స్టోరీ కాదు, స్టోరీ తర్వాత కాంబినేషన్. అడివిశేషి గారితో మళ్ళీ ఇంకో సినిమా తీయబోతున్నారని తెలిసి G2 అని చేస్తున్నామండి. G2 విల్ బీ ఇన్ అ డిఫరెంట్ స్పాన్. అంటే మిరాయి కానీ G2 కానీ ఒక 200 crores మూవీ స్పాన్లో ఉంటుంది. అంటే 200 crores పెట్టట్లేదు మేము. మిరాయికి ఒక 4 times ఎలివేషన్ వస్తుంది సైజ్. G2 2.5 times వస్తుంది అనమాట మేము పెట్టిన దానిలో. గూఢచారి మేము పెట్టిన దానికి 5-6 times వచ్చింది అంటే స్పాన్. ఇప్పుడు అలా చేయడం కుదరకపోవచ్చు, బట్ మిరాయిలో 4-5 times స్పాన్ వస్తుంది, G2లో 2.5 times వస్తుంది. సో అలాంటి మేకింగ్ దీనిలో ఉంటుంది. అడివిషేస్తో మాకు మల్టిపుల్ మూవీస్ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇన్ని 100 కోట్లు సార్? సంపాదిస్తూ వస్తాయండి. ఎలా సంపాదిస్తున్నారు సార్? చెప్పండి, ఒక టెక్ కంపెనీలోనే ఇన్ని కోట్లు వచ్చేస్తున్నాయి సార్. టెక్ కంపెనీలో కావాల్సినంత వస్తుందండి. అదంతా తీసుకొని సినిమాలో పెడుతున్నారంట. అంత నేను ఎప్పుడు చెప్పలేదు. గూఢచారి 1కి 5 ఇంతలు వచ్చింది సార్. అంత స్థాయిలో నాకు టెక్ కంపెనీలో వచ్చిన కొంత డబ్బునే దీనిలో పెడుతున్నాను. అంతకంత వచ్చిందా సార్ దీంట్లో లేదా? మీకు ఇందాక దాన్ని బిల్డ్ చేస్తున్నాను నేను అని. ఇంకా బిల్ చేస్తున్నాను, రిటర్న్స్ ఏం రావట్లేదు. ఒక 2024లోనే నాకు డబ్బులు పోయినాయి. ఎంత పోయింటుంది సార్? నంబర్ చెప్పలేను కానీ 3 digitలో పోయింది సార్. చెప్పండి సార్, పర్వాలేదు. ఐటీ వాళ్ళకి ఏం చూపెట్టాను. ఐటీ నా మనీ అంతా
బయట నుంచి వస్తుంది, ఎఫ్డిఐకి వస్తుంది, నాకు ప్రాబ్లమే లేదు. ఓకే ఓకే, ఐటీ ప్రాబ్లం లేదు. రాంబాబు గారు ఎందుకు బ్లాక్ మనీ అనేసారు ఒకటే సార్? ఆయన వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చినాడు ఈడీలో. దానివల్ల మీకు ప్రచారం బాగా వచ్చింది సార్. మీరు అన్నారు కదా పాపులర్ అన్నది, చాలా మందికి తెలిసి వచ్చింది అంతే. అంటే రాజకీయాలకు దూరంగా ఉంటారు సార్? రాజకీయాలు అంటే పాలిటిక్స్లో రాకూడదని నేను సిటిజన్షిప్ తీసుకున్నాను. టీజీ భరత్ గారికి మీకు బాగానే ఉంటుందా రిలేషన్? ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం కూడా మీరు వెళ్ళినట్టున్నారు పర్సనల్గా, బాగా ర్యాప్ ఉంటుంది సార్. అంటే నేను వెంకటేష్ గారిని సీమ్ యాజ్ ఎ రోల్ మోడల్. టీజీ వెంకటేష్ గారు రోల్ మోడల్ అంతే. ఓకే, నాకే కదా మా ఏరియాలో అందరికీ. ఆయన పెద్ద మనిషిలేండి, టీజీ వెంకటేష్ గారు పెద్ద మనిషి. రాయలసీమలో ఆయన అంటే ఒక బ్రాండ్, అది టీజీ వెంకటేష్ గారు అంటేనే ఒక బ్రాండ్. అది మీరు చాలా ప్రయోగాలు చేస్తుంటారు అని విన్నాను సార్. కానీ అందులో భాగంగా ఇంకో ప్రయోగం కూడా చేస్తున్నారు. కోన రఘుపతి గారి కూతురు అనుకుంటా, కోన వెంకట గారి సోదరు, అంటే కజిన్, వాళ్ళ బాబాయ్ కూతురు కోన నీరజ గారు. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్. ఆమెకు డైరెక్షన్ విభాగంలో ఆమెకు అనుభవం కూడా లేదు. అయినా ఆమెను డైరెక్షన్ విభాగంలో తీసుకొచ్చి తెలుసు కదా అనే సినిమాని ఏదో మన జొన్నలగడ సిద్ధుని హీరోగా పెట్టి ఆమె డైరెక్షన్లో మూవీ తీయబోతున్నారు అంటున్నారు. ఏంటి అసలు ఆమెకు అనుభవం లేదు, ఏం లేదు, ఏ ధైర్యంతో సినిమా తీస్తున్నారు సార్ మీరు? అంటే నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా స్టార్ట్ చేస్తాను కెరియర్ సార్. నేను ఇప్పుడు చేయగలిగినప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ అన్నది తక్కువ ఏం కాదు సార్. సో తనకున్నంత ఇండస్ట్రీ నాలెడ్జ్ అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది సార్. ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉండడం వేరు సార్, కానీ డైరెక్షన్ విభాగంలో ఎక్కడ ఏ షాట్ ఎలా తీయాలి, హీరోని ఎలా నడిపించాలి అనేది చాలా కీలకంగా ఉంటుంది సార్. అదంతా కూడా ప్రతి స్టెప్. మరి డైరెక్టర్స్ ఎలా వస్తారండి? అంటే దానికి ఏమన్నా స్పెషల్ స్కిల్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, కో డైరెక్టర్ గానో ఇట్లా ఎక్స్పీరియన్స్ ఆ డైరెక్టర్ వింగ్లో కొన్ని పని చేస్తూ వస్తే బాగుంటుంది కదా సార్. డైరెక్ట్గా మీరు చాలా మంది డైరెక్టర్స్ పనిచేసింది కదండి. సో కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసి అంటే డైరెక్షన్ ఆమె అంటే నా పరిచయంలో ఇప్పుడు మాకు నిశ్శబ్దం సినిమా ఉంది, ఆమె ఎంటైర్ షెడ్యూల్లో ఉంది. లీడ్ యాక్టర్స్ తోటి షీ వర్క్డ్ ఇన్ ఎవ్రీ మూవీ. 100% వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అన్నప్పుడు వెళ్ళినాము. దట్ ఈజ్ అంటే చాలామందికి డీజేటీలు తర్వాత అంటే ఇండివిజువల్ ఇమేజా డీజేటీలు అన్నది బ్రేక్ చేసేదానికి ఇది ఒక పెద్ద మూవీ అవుతుంది. ఎలా చెప్తున్నారు సార్? అంటే సిద్ధుని బట్టి జనాలు కూడా సిద్ధుని బట్టి చెప్తున్నారా, కథని బట్టి చెప్తున్నారా? అంటే స్టోరీ నీరజ గారి మీద స్టోరీ ఆ సినిమా తీసిన అంటే నీరజ గారి మీద కన్నా తెలుసు కదా అవుట్పుట్ని బట్టి చెప్తున్నాను. ఓకే ఓకే. అంటే నీరజ హాస్ టు ప్రూవ్ త్రూ దిస్ మూవీ. అంటే నీరజ మీద నమ్మకం చెప్పట్లేదు, ఈ మూవీ ద్వారా యూ కెన్ బిలీవ్ నీరజ. ఇన్ని సినిమాలలో మీరు కథ విన్నప్పుడు ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందా అని భావించి ఫ్లాప్ అయిన సినిమా ఏది ఉంది, ఇది యావరేజ్గా ఆడుతుందని అనుకున్నా కూడా సూపర్ హిట్ అయింటుంది సార్, అలాంటివి ఏమైనా ఉన్నాయా? మిస్టర్ బచ్చన్ వచ్చి సినిమా చూసి కాన్ఫిడెంట్గా చెప్పలేదు, హరీష్ మీద మేకింగ్ స్టైల్ మీద అది చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాం. అదొకటి డెఫినెట్గా నన్ను డిసప్పాయింట్ చేయడం కన్నా హరీష్ హిమ్సెల్ఫ్ గాట్ డిసప్పాయింటెడ్. చాలాసార్లు మనం వి గెట్ క్యారీడ్ అవే. సో క్యారీడ్ అవే అయినప్పుడు ఏదైనా తప్పులు చేస్తుంటాము. అంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్తో ఉండి డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్లో అదొకటి ఉండొచ్చు. మిగతాది నేను చాలా పెద్దగా ఏం ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేయను. అంటే డూ యువర్ వర్క్, రిజల్ట్స్ విల్ కమ్ ఇట్స్ వే అన్న ఆ ఫిలాసఫీ మీద వెళ్తుంటాను. అంటే ఇది మామూలుగా ఉండొచ్చు అనుకున్నది సూపర్ హిట్ కొట్టినది అది ఉందా సార్? అంటే మామూలుగా ఉండొచ్చు అన్న దాని మీద ఏం లేదు. గూఢచారి అనేది ఫస్ట్ మూవీ ఐ బిలీవ్డ్ ఇన్ శేష్. అంటే నేను కొన్ని గ్లిమ్స్ చూసే దానిలో అంటే నేను మిడిల్లో జాయిన్ అయినాను సినిమాని. సో అది ఒక 1/3 20-30% అయినప్పుడు జాయిన్ అయినాను. అప్పుడు వీ ర్యాన్ ద ప్రొడక్షన్. ప్యూర్గా శేష్ ప్యాషన్ అంతకుముందు క్షణం సినిమా చూడడం కానీ దెన్ తను చూపించిన 1 or 2 గ్లిమ్స్ మీద అది బిలీవ్ చేసి వెళ్ళాను. అది అంత మంచి పేరు వస్తుంది అన్నది అంటే వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. అంటే ఇట్ గేవ్ అస్ ఎ లాట్ ఆఫ్ అంటే నేమ్ అండ్ ఫేమ్. మేము ఏమీ కష్టపడకుండా డబ్బులు సంపాదించిన సినిమా ఓ బేబీ ఏంటి. ఏమి చేయడం అంటే దాంట్లో ఏమి ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. కరెక్ట్ సార్. సో సింపుల్ స్టోరీ చాలా బాగుంది. అలా షార్ట్ స్పాన్ ఒక 4 monthsలో తీసిన సినిమా ఇట్ గేవ్ ఎ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. అతి తక్కువ సమయంలో తీసిన మూవీ, అతి ఎక్కువ సమయంలో తీసిన మూవీ ఏది సార్? చెప్పలేను మీకు. ఒక సినిమా మౌంట్ చేయడానికి ఒకటి 1 or 2 years 3 years అవుతుంది. ఇప్పుడు రణమన్లా ఉంది 4 years నుంచి అనుకుంటున్నాం. ఇప్పుడు మౌంట్ చేసాం. చాలా షార్ట్ పీరియడ్లోనే మూవీ కంప్లీట్ చేసి ఉంటారు సార్. ఏది షార్ట్ పీరియడ్ కంప్లీట్ అయింది బ్రోనే. అంటే స్టార్ట్ చేసి అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసింది అది. బట్ దాని ప్లానింగ్ చాలా 2 years ముందు నుంచే 1.5 సెట్స్ మీదకి వచ్చిన తర్వాత షార్ట్ పీరియడ్లోనే కంప్లీట్ అయింది. అది బ్రో అండి. బ్రోనే
అంటే ఫిబ్రవరి ఎండ్కి వచ్చింది, జూలై 28th రిలీజ్ అయిందండి సార్. ప్రభాస్ గారితో సినిమా తీయబోతున్నారు రాజా. అంటే ఇది ఎక్స్పెక్టెడ్ 2.5 years మూవీ. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎంత అభిమానము ప్లస్ మంచి స్నేహం కూడా ఉంది కదా, మరి పవర్ స్టార్తో సినిమా ఏమన్నా కుదురుతుందంటారా? ఎక్కడండి ఇప్పుడు ఆయన ఉన్న బిజీలో వీలవదు కదా. నాకు చేయాలని ఉంది, బట్ చేయాలని అయితే ఉంది. అది ప్రాక్టికల్ కదా, ఆలోచించడం కూడా తప్పు. మరి మెగాస్టార్ కావచ్చు, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, డెఫినెట్గా చిరంజీవి గారితో సినిమా చేయాలన్నా దట్స్ అ డ్రీమ్. ఓకే, అవునా? ఐఎమ్ వర్కింగ్, కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాను. స్టోరీ సెట్ అవ్వాలంతే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ వాళ్ళంతా బిజీగా ఉన్నారు. నాకు చేయాలని ఉంటుంది కానీ మీకు టైం కలిసి రావాలి కదా. కలిసి వస్తే వాళ్ళతో 100%. అయితే చిరంజీవితో చేయాలనేది అయితే మీకు ఒక ఆకాంక్ష. ఈ స్థాయికి వచ్చారు సార్ మీరు. మీకు జన్మనించిన ఆదోని కోసము మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు సార్? 2015లోనే ఒక ఐటీ కంపెనీని అక్కడ ఎక్స్పాండ్ చేస్తాను. ఆదోనిలో నాకు ఒక 200 people ఆఫీస్ పెట్టినాను. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 members హైర్ చేసి ఉంటాను అక్కడ. బట్ ఆ టైంలో రిటైన్ చేయలేకపోయినా, ఇప్పుడు మరి దాన్ని రివైవ్ చేసి ఇప్పుడు ఒక 250 people ఉంటారు నాకు ఆదోనిలో. సినిమా ఇండస్ట్రీని నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు తీస్తున్నాను ఆదోనిలో. అంటే నాకు వీలైనంతలో నేను డెఫినెట్గా చేస్తున్నాను. డెఫినెట్గా అసలు బాగానే చేశారు. 200 మందికి ఐటీ కంపెనీ ఆదోని తీసుకొచ్చి ఆడ ఎంతమందికి ఉపాధి కల్పిస్తూ సినీ రంగాన్ని కూడా ఆడికి తీసుకెళ్తున్నారు అంటే ఈయన చాలానే చేసినట్ల. అంటే ఆదోని మీకు ఎంతో ఇచ్చింది, తిరిగి ఎంతో కొంత ఇవ్వకపోతే లాభ అయిపోతానేమో అనుకున్నారు. మళ్ళీ లాభ అవ్వాల్సి తీయట్లేదు, లాభం చాలా లాభం లేదు సార్, చాలా స్లిమ్గానే ఉన్నారు, హీరో లాగానే ఉన్నారు. అంత లేదు. ఇంకా ఆదోనికి ఏం చేయాలనుకుంటున్నారు? ఇది మీ మార్క్, ఇది టీజీ విశ్వప్రసాద్ గారు మా కోసం ఇది చేశారని చెప్పుకోవడానికి. ఇప్పుడు ఎంతమంది రాజకీయ నాయకులు ఆడ వస్తున్నా కూడా ఆదోని డెవలప్మెంట్ అయితే ఏమీ జరగలేదు. ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే అంతా కూడా ఏం చేయలేదు అనేది మనకు అర్థం తెలిసింది. అక్కడ ఎంతసేపు ఉన్న 60-40 అనేది ఒకటి ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది అక్కడ. 60-40 అనేది టీడీపీ అధికారంలో ఉన్నా, ఇంకో పార్టీ అధికారంలో ఉన్న వైసీపీ, అంతకుముందు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పార్సారథి గారు వచ్చారు. మరి ఆయన ఏం చేస్తారనేది ఇంకా ఏం తెలియదు మనకు. అని ఇప్పుడు వస్తున్నాయి, ఆయనకు చాలా అడ్డంకులు వస్తున్నాయి, వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు ఆయన అక్కడ. ఓకేనా, ఎవరు ఏమొచ్చినా ఆదోని కొనగూరింది అయితే ఏమీ లేదు. ఈ రాజకీయ నాయకులు ఏమి చేయకపోయినా ఒక సినీ నిర్మాతగా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక ఐటీ దిగ్గజంగా మాకు మా టీజీ కుటుంబం నుంచి వచ్చిన విశ్వప్రసాద్ గారు ఇది చేశారని అక్కడ ప్రజలు అనుకోవడానికి ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? అంటే నేను ఈ ఐటీ కంపెనీని సస్టైన్ చేయగలిగితే దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ అండి. రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను 250 people. ఈ 2 సినిమాలు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే నా సైడ్ నుంచే కరెక్ట్గా ఎనేబుల్ చేసినానని అనుకుంటున్నా. డెఫినెట్గా నాకు ఆదోని ఎమ్మెల్యే బాగా అంటే చాలా క్లోజ్గానే ఉంటారు పార్థసారథి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన బాగానే చేస్తున్నారు. ఆయన చేయాలని ఉన్నా కూడా ఆయన 3 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగుతున్నారు అక్కడ. అది టెంపరీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా, నన్ను చంపుతామని కూడా నా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు, నీ మోడీ గారు ఎప్పటి నుంచి ఇంటికి రాడని. నా కొడుకు వైజాగ్లో చదువుకుంటే నా కొడుకుకి ఫోన్ చేస్తున్నారు, మావాడికి ఫోన్ చేస్తున్నారని ఆయన దీన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. వాళ్ళు ఏదో మందలిస్తామని చెప్పారు. కానీ పార్థసారథి గారు ఎంత చేయాలని ఉన్నా కూడా చేయించడం లేదు. అక్కడున్న టీడీపీ నాయకులు ఆయన వెనక్కి లాగుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనేది ఉంది. డెవలప్మెంట్ అనేది వస్తే ఎవరు ఆపలేరండి. గ్రౌండ్ లెవెల్ డీటెయిల్స్ అంత తెలియదు కానీ జనసేన నుంచి అక్కడ లోకల్ పర్సన్ తను పార్థసారథి గారితో క్లోజ్గానే ఉంటాడు. సో ఈజ్ వర్కింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. డెవలప్మెంట్ అయితే ఆగదని అనుకుంటున్నా, అండ్ ఆగకూడదు కూడా. ఆ డెవలప్మెంట్ మీరేమైనా భాగస్వాములు కాదంటారా? నేను నా సైడ్ చేసేది చెప్తున్నానండి సార్. అంతా బాగానే ఉంది, సినిమాలు తీస్తున్నారు అంటే సినిమాలు ఇలా రెగ్యులర్గా తీసుకుంటూ పోవడమైనా కథలు వస్తాయి, కథలు వినడము, మళ్ళీ మీ టీముకు చెప్పడము, సినిమా చేయడం, డైరెక్టర్ని చూసుకోవడం, సినిమాలు చేయడం, రిలీజ్ చేయడము, ఇంతేనా? లేదంటే ఏమైనా సినీ రంగంలో కొత్త కొత్త ప్లాన్స్, మీ వే ఆఫ్ స్టైలు, మీ ఎలా ఉంటుంది, అప్రోచ్మెంట్ ఎలా ఉంటుంది, ప్లాన్స్ ఎలా ఉంటాయి, స్టూడియోస్ విషయంలో ఎలా అడుగులు వేస్తుంటారు, ఏంటి సార్ అసలు? బేసిక్గా నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీని ఒక ఎంటర్టైన్మెంట్ ఎకో సిస్టమ్లా బిల్డ్ చేయాలన్నది ప్లాన్ అండి. అంటే జస్ట్ ఒక ప్రొడ్యూసర్గా సినిమాలు తీయడం అని కాదు. సో ఈ ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడానికి నేను ఒక కంటెంట్ ఫ్యాక్టరీ అనే ప్రాసెస్ పెట్టినాను. అంటే నాకు ఇప్పటి నుంచి అంటే ఈ కాంబినేషన్ సినిమాలే కాకుండా మన దగ్గర అంటూ నెక్స్ట్ 2 to 10 years వరకు క్రియేట్ చేయడానికి కావాల్సినంత కంటెంట్ క్రియేట్ చేయడం, ఆ టీమ్స్ని పెట్టినాను. దెన్ విజువలైజేషన్ గురించి నేను విఎఫ్ఎక్స్లో R&D టీమ్స్, తర్వాత రెగ్యులర్ విఎఫ్ఎక్స్ స్టూడియో కూడా ఉంది, నాకు పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ ఉంది. రీసెంట్గా నేను ఈవెన్ స్టూడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. అంటే హైదరాబాద్లో నాకు ఆల్రెడీ పార్ట్నర్షిప్లో కొన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. శంషాబాద్ దగ్గర HFC, హైదరాబాద్ ఫిలిం సిటీ అని.
తర్వాత రీసెంట్గా నేను రాజా సాబ్ అండ్ జాట్ సినిమాకు రాజా సాబ్కి ఐ బిల్డ్ ద లార్జెస్ట్ ఫ్లోర్ ఇన్ ద వరల్డ్ టుడే, అంటే ఇండోర్ ఫ్లోర్. అంటే జనరల్గా మీకు 28 to 32,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఫ్లోర్ ఉంటుంది. నేను ఒక 36,000 స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ బిల్డ్ చేసి దానిలో ఒక 80,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఉన్న సెట్ని ఒకటి వేసాను. ఇది ఒక 5 monthsలో మొత్తం రెడీ చేస్తాను. దాని అలానే జాట్ అని చెప్పి ఇప్పుడు సన్నీ దేవల్ గారి సినిమాకు ఒక 12,000 స్క్వేర్ ఫీట్ మండువా హౌస్ కట్టినాం అనమాట. సో స్టూడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నేను హైదరాబాద్లో ఉంది ప్రజెంట్, బెంగళూరు తర్వాత వీలైతే నేను ఆంధ్రప్రదేశ్లో కూడా డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టి, అట్లాంటాలో నాకు ఒక లార్జ్ ల్యాండ్ బ్యాంక్ తీసుకున్నాను. అక్కడ కూడా ఈ స్టూడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేశాను. ఒక 3-4 yearsలో ఐ గో టు పబ్లిక్ యాజ్ ఎ ఎంటర్టైన్మెంట్ ఎకోసిస్టమ్ అని, అంటే విచ్ ఇంక్లూడ్ స్టూడియో, ఫిల్మ్ ట్రేడింగ్, డిజిటల్ ట్రేడింగ్, తర్వాత ఫిల్మ్ మేకింగ్, కంటెంట్ మేకింగ్ ఆ మోడల్లో. అంటే తెలుగు ఇండస్ట్రీ లేకుండా బాలీవుడ్లో కూడా ఏమన్నా? బాలీవుడ్ ఆల్రెడీ మనం సన్నీ డియోల్ సినిమాతో ఎంటర్ అయినామండి. ముంబైలోను లాస్ ఏంజలస్లో ఆల్రెడీ నాకు టీమ్స్ ఉన్నాయి. సో ముంబైలో ఒక 6 months బ్యాక్ ఒక చిన్న అంటే ప్రైమ్ ఫిలిం ఏరియాలో ఒక 40 people ఆఫీస్ ఉంది. తర్వాత అక్కడ ఆరామ్ నగర్ అంటారు అనమాట, అది హబ్ ఆఫ్ కాస్టింగ్. దానిలో నాకు అది అక్కడ బంగ్లా అంటారు, కాకపోతే చిన్న హౌసెస్, ఒక కంప్లీట్ కాస్టింగ్ టీమ్తో అక్కడ ఒకటి ఉంది. సిమిలర్ సెటప్ నేను అట్లాంటా అండ్ ఎల్ఏలో పెడుతున్నాను. ఒక చిన్న ప్రశ్న సార్, మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారితో కలిసి ఆయన కాంబినేషన్లో ఏమైనా సినిమా తీసే అవకాశం ఉందా? చెప్పలేమండి, అంటే ప్లాన్గా అయితే ఏం లేదు, బట్ చేయొచ్చు అని లేదు, చేయకూడదు అని లేదు. సో కలిసి వస్తే చేస్తారు, డిపెండ్స్ అండి ప్రాజెక్ట్ ప్రపోజల్. అండ్ ఆయనకి జనరల్గా ఆయన ఓన్ ప్రొడక్షన్ చేస్తుంటారు. సో మరి మేము చేసేది మా ప్రొడక్షన్ అంటేనే చేస్తాము. సో యూ నెవర్ నో. ఫైనల్గా ఒక ప్రశ్న సార్, మీరు ఒక వ్యాపారవేత్త, ఐటీ టెక్ కంపెనీలో ఉన్నారు, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా. గతంలో ఈ ఫీనిక్స్ కంపెనీ వాళ్ళతో ఏదో చిన్న ఇష్యూ వచ్చి, ల్యాండ్ ఇష్యూ వచ్చి కేసులు నమోదయ్యి అదంతా కూడా జరిగింది కదా సార్, ఏంటి సార్ ఇష్యూ అది? బేసిక్గా గచ్చిబౌలిలో ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ ల్యాండ్ ఓనర్స్ నేను అంటే నా ఓన్ రియల్ ఎస్టేట్లో చాలా ఇన్వెస్ట్ చేస్తానండి, కాకపోతే నేను ట్రేడ్ చేయను. అంటే నా ఓన్ ఇన్వెస్ట్మెంట్స్, నా కంప్లీట్ డిజైన్ టీమ్ ఉంటుంది, ల్యాండ్ డెవలప్మెంట్ టీమ్స్ ఉంటుంది, వాటితోనే ఇప్పుడు స్టూడియోస్ కూడా కడుతున్నా. నాకు గచ్చిబౌలిలో ఉన్న ల్యాండ్ ఓనర్తో జాయింట్ డెవలప్మెంట్లో ఆఫీస్ ఉంటుంది, నేనే దాన్ని వాడుతున్నా. ఇప్పుడు కంటెంట్ ఫ్యాక్టరీ అని దానిలోనే రన్ చేస్తాను. ఆ ల్యాండ్ ఓనర్ బ్రదర్ ఇన్లకు నాకు బంజారాహిల్స్లో ఒక ల్యాండ్ ఉంది. 8-9 years నుంచి నాతో ఫాలోఅప్ చేసేవాళ్ళు అది తీసుకోమని. బట్ దానిలో చిన్న ఎన్ఓసి కావాలని ఉంది అనమాట. అంటే మీకు అది గవర్నమెంట్ వచ్చేసి ఆ బంజారాహిల్స్లో ఎనీ వేకెంట్ ల్యాండ్ గవర్నమెంట్ విల్ ఫస్ట్ ఇట్స్ దేర్ ల్యాండ్ అని మీరు కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేసుకుంటే కోర్ట్ విల్ గివ్ ఎ రూలింగ్. అలా వాళ్ళకి కోర్టు నుంచి రూలింగ్ ఉండింది, అది దట్ బిలాంగ్స్ టు దెమ్ అని. దానికి నేను జాయింట్ డెవలప్మెంట్ డీల్ సైన్ చేసి 50% తీసుకొని 50% జాయింట్ డెవలప్మెంట్లో తీసుకున్నాను. ఆ సైట్లోకి ఎంటర్ అవుతే దెన్ అంటే నేను పేరు చెప్పలేదు ఇంతవరకు ఎప్పుడు. అడ్జసెంట్ బిల్డింగ్ ఈడీ సీజ్ చేసి ఉందన్నమాట ఒక ఎన్సిఎల్టీలో ఫీనిక్స్ ఈజ్ అ క్రెడిటర్ ఫర్ ఇట్ అనమాట. సో ఆ రెజల్యూషన్ ప్రొఫెషనల్ అని ఉంటారు, అంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఈ క్లెయిమ్ ద అడ్జసెంట్ ల్యాండ్, అది కూడా పార్ట్ ఆఫ్ ఇట్ అని అక్కడ ఒక డిస్ప్యూట్ అయింది. బట్ నేను ఐ టుక్ ఎ స్టాండ్, అంటే నేను కొన్న ల్యాండ్ నాదే అని. సో లీగల్ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ నాకు ఫేవరబుల్గానే ఉందండి. అంటే అది 1950s నుంచి, అంటే నవాబ్ ఒక లోకల్ ఒక రాజా ఫ్యామిలీకి ఇచ్చి వాళ్ళ నుంచి ఇప్పుడు నేనైతే ఎవరితో తీసుకున్నానో వాళ్ళ ఫాదర్ వాజ్ ద ఇంజనీర్ వు డెవలప్ దట్ లేఅవుట్ అనమాట. సో ఆయన పేరు మీద వచ్చింది. ఆయన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ విత్ ఇన్ ద ఫ్యామిలీ 4 ఇచ్చి మరి వాళ్ళతో రీపర్చేస్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో యాజ్ లింక్ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ డాక్యుమెంటేషన్. నేను ఎందుకు దాన్ని లెట్ గో చేసుకోవాలని ఐ టుక్ ఎ స్ట్రాంగ్ స్టాండ్. ఇప్పుడు అది ఏమైంది సార్, కేసు కోర్టులో ఉంది. ఇంకా అంతకుమించి ఎక్కువ మాట్లాడుకుంటాం, అంటే కోర్టులో ఉంది. వీ హ్యావ్ ఎ గుడ్ స్టాండింగ్. న్యాయం జరుగుతుంది అని అనుకోవచ్చు. న్యాయం జరగాల్సిందండి. సార్ మీరు పొలిటికల్గా సంబంధం లేకపోయినా అడుగుతున్నాను, గతంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు మీరు, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నారు మీరు. ఎలా ఉంది సార్ అంటే పరిపాలన గతానికి ఇప్పటికి ఏపీలో? మీరు అడిగిన క్వశ్చన్ చాలా బ్రాడ్, కాంటాక్ట్ లేకుంటే దాన్ని ఆన్సర్ చేయడం కష్టము. లాస్ట్ ప్రభుత్వం అంతా స్కీమ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఉండింది, ప్రోగ్రెస్ అన్నది లేకుండా ఉండింది. ఈ గవర్నమెంట్లో ఆ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఉంటుందన్న నమ్మకం ఎక్కువ ఉంది. సో ఆ విధంగానే గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి రాడు,
ఆయన ఊరికే ఉండాలని అసలు ఆయన మంత్రి కాదుగా వార్డు మెంబర్కి కూడా గెలవలేడు, రాజకీయాలకే పనికి రాడు అని చాలామంది విమర్శించేశారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించి అసెంబ్లీలో ఉన్నారు. 2 ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన వే ఆఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అంటే వర్కింగ్ స్టైల్ కూడా. మీకేమనిపిస్తుంది సార్ అసలు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే? నా జర్నీ సక్సెస్లో చూస్తున్నాము. ఇప్పుడు ముందు అంటే మీరు చెప్పిన ఫెయిల్యూర్ కూడా ఉంది. సో డెఫినెట్గా ఆయన సక్సెస్ని ఫెయిల్యూర్ని ఒకేలా ఎంజాయ్ చేస్తానన్నది చెప్తూనే ఉంటాడు. అండ్ వీ కెన్ సీ హిమ్ ప్రాక్టికల్గా. ఫైనల్గా సినీ ఇండస్ట్రీకి కావచ్చు, ఆధోనికి కావచ్చు, ఏం వరం ఇవ్వబోతున్నారు సార్? బరాలేం లేదండి. నా సైడ్ నుంచి చేసేది ఏమైనది మీకు చెప్పినాను అంతే. సో అదనలో డెఫినెట్గా మా అమ్మగారి పేరు మీద ఒక అకాడమీ ఓపెన్ చేస్తున్నాను. సో అట్లీస్ట్ ఒక ఇయర్కి ఒక 500 పీపుల్ ఎంప్లాయ్మెంట్ అయితే చేయగలుగుతాను. సో సార్ కొత్త డైరెక్టర్లు, చిన్న డైరెక్టర్లు ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు సార్. వాళ్ళందరికీ సరైన సహకారం ఉండట్లేదు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కళామ తల్లిని నమ్ముకుని ఎంతోమంది ఈ రంగం వైపు వస్తున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా టీజీ విశ్వప్రసాద్ గారు ఏం చెప్పబోతున్నారు? అంటే ఇంగ్లీష్లో పర్సివరెన్స్ అంటారండి. అంటే మన సైడ్ నుంచి ప్రయత్నం చేస్తూనే ఉండడము, అది చేస్తే ఆ ఫోకస్తో చేస్తే ఆటోమేటిక్గా అవుతుంది, జరుగుతుంది. ఎవరికైనా అదే అండి సక్సెస్ అని. కొందరికి లక్లో ఫాస్ట్గా వచ్చు, కొందరికి టైం పడుతుంది. బట్ మనం పెట్టే ఎఫర్ట్ కరెక్ట్గా ఉంటే విల్ బి సక్సెస్ఫుల్. ఫైనల్ సార్, మీకు మైలురాయిగా నిలబడే 50 సినిమా కావచ్చు, 100 సినిమా ఎప్పటి లోపల పూర్తి కాబోతుంది? 50 సినిమా అయితే నెక్స్ట్ మంత్ లోపల లాంచ్ అవుతుందండి. బట్ ఇట్ విల్ బి వెరీ బిగ్ వన్. 100 సినిమాల్లో చిరంజీవి గారి సినిమా ఖచ్చితంగా ఉంటుందని అనుకోవచ్చా? నా సైడ్ నుంచి రేపే సైన్ చేయాలని రెడీ అవకాశం ఇస్తే. అంటే ఆయనతో రెగ్యులర్గా కలుస్తున్నాం, స్టోరీ సెట్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీరు త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీయాలని, అందుకు తగ్గ కథ ఖచ్చితంగా మీకు దొరకాలనేసి కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే రాయలసీమ ప్రాంత వాసి మీరు, రాయలసీమ బిడ్డగా నేను కూడా ఆకాంక్షిస్తున్నాను సార్. భవిష్యత్తులో సినీ రంగంలోనే కాదు, ఇండస్ట్రీలోనే కాదు, వ్యాపార రంగంలో కూడా, అంటే ఐటీ రంగంలో కూడా వేలాది మందికి మీరు ఉపాధి అవకాశాలు. కానీ రాయలసీమలో నేను ఒక పెద్ద ఇండస్ట్రీ అయితే పెడతానండి. రాయలసీమ ఎక్కడ సార్? అంటే నేను వర్క్ చేస్తున్నాను, బట్ ఐ పుట్ ఎ వెరీ లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకుంటున్నారా? లేదండి, నేను పొలిటికల్గా అలా బెనిఫిట్గా ఏం తీసుకోవట్లేదు. బట్ నా ప్రపోజల్ స్ట్రెంత్ మీదే గవర్నమెంట్లో వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. పొలిటికల్గా మీరు స్ట్రెంత్ తీసుకోరు, కానీ పవన్ కళ్యాణ్ గారితో మీకున్న అనుబంధంతో చాలామంది మొన్న ఎన్నికల సమయంలో టికెట్ల కోసం మీ వెంటబడ్డారంటారు? లేదండి, 2019లో కావచ్చు, 24లో. అంటే నేను ఒక ఆదోని తప్పితే వేరే దేనిలోనే ఇన్వాల్వ్ కానండి. సార్ భవిష్యత్తు లక్ష్యం ఏంటి సార్? కీప్ యూ బిల్డింగ్ యువర్ బిజినెస్ అంతే. అంతే, ఒక గొప్ప ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకోవాలి, వ్యాపార రంగంలో రాణించాలి. అంటే మనం చేసే పని సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్నది. థ్యాంక్ యూ సార్. ఒక రాయలసీమ బిడ్డగా నేను ఆశిస్తున్నాను. సినీ రంగంలో మీరు వ్యాపార రంగంలో ఎగల రాణించాలి, సినీ రంగంలో కూడా ఒక తిరుగులేని ఒక దిగ్గజ ప్రొడ్యూసర్గా మీరు ఎదగాలని, మంచి సినిమాలను మన తెలుగు ప్రేక్షకులకు అందించాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్స్.